ఈరోజు క్లాస్‌లో మనం ఇంట్రడక్షన్ క్లాస్ చూసాం కదా! అంటే డెమోలాగా అంతా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఏమేమి సిలబస్ ఉంటుంది, ఏంటి అన్నది. ఈరోజు స్కెచప్ టూల్ ఎలా ఉంటుంది, ఓపెన్ చేసిన తర్వాత అసలు ఏమేం బేసిక్ సెటప్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చూద్దాం. ఇక్కడ మీరు చూస్తే గనక డెస్క్‌టాప్ పైన ఆల్రెడీ స్కెచప్ ఐకాన్ అనేది ఉంటుంది. లేదు స్కెచప్ ఐకాన్ మీకు కనిపించట్లేదు అంటే ఇక్కడ ఉంది చూడండి స్కెచప్ ఐకాన్ దీన్ని క్లిక్ చేయొచ్చు. లేదు అంటే ఇక్కడికెళ్ళిపోయి మీరు స్కెచప్ అని టైప్ చేశారనుకోండి. ఇప్పుడు మనం ప్రెజెంట్ అయితే గనక స్కెచప్ 2024 వెర్షన్‌లో చూస్తున్నాము. సో, దీన్ని క్లిక్ చేస్తాను. సో, ఒక రీజన్ కూడా ఉంది. మనం 2024 వెర్షన్‌లో చేయడానికి రీజన్ ఏంటంటే, మనకు ప్లగిన్స్ గురించి చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. ఈ ప్లగిన్స్ అనేవేంటంటే, మనకు అన్ని వెర్షన్స్‌కి సపోర్ట్ చేయవన్నమాట. సో, కొన్ని వెర్షన్స్‌కి సపోర్ట్ చేస్తూ ఉంటాయి. అంటే మీకు దీని తర్వాత 25 వచ్చినా, 26 వచ్చినా, 27 వచ్చినా ఈ ప్లగిన్స్ అనేవేందంటే వేరే థర్డ్ పార్టీ వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉంటారనమాట. థర్డ్ పార్టీ అంటే ఎవరంటే స్కెచప్ వాళ్ళు కాకుండా మిగతా వేరే కంపెనీ వాళ్ళు ఈ స్కెచప్‌కి సపోర్ట్ చేసేలాగా ఆ ప్రోగ్రామింగ్ అనేది డిజైన్ చేసి పెట్టింటారనమాట. సో, ఇప్పుడు ఎవరైతే మనకు స్కెచప్‌ని హైయర్ వెర్షన్ అప్డేట్ చేస్తారో వాళ్ళు కూడా ఆ వెర్షన్‌కి తగ్గట్టుగా ప్లగిన్స్ అనేవి అప్డేట్ చేయాలనమాట. ఎప్పుడైతే చేయరో అవి మనకు నెక్స్ట్ వెర్షన్ ఆఫ్ స్కెచప్‌కి అవి సపోర్ట్ చేయవనమాట. కాబట్టి మనకైతే ప్రస్తుతానికి 2024కు సపోర్ట్ చేసే ప్లగిన్స్ అన్నీ కూడా ఉన్నాయి. వాటి గురించి ఏంది చెప్పుకున్నాం. అసలు ప్లగిన్స్ అంటే ఏంటో మనం నిన్న క్లాస్‌లో చెప్పుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో కూడా మనం దాని గురించి క్లియర్‌గా చెప్పుకున్నాం. ఓకేనా? రైట్. ఇప్పుడొచ్చేసి మనకు స్కెచప్ ఓపెన్ చేసిన వెంటనే ఇలా ఉంటుంది. ఆ పేజ్ వెల్కమ్ విండో అని అంటాం దీన్ని. సో, ఇలా వస్తుంది. ఇందులో చూస్తే గనుక మనకు ఇక్కడ స్టార్టింగ్‌లో మనకు ఇక్కడ సింపుల్ ఇంచెస్ అని, లేక బాలాజీ వన్ అని, సింపుల్ అని ఇలా ఉన్నాయి చూసారా? మీ దాంతో ఈ పేరు ఉండదు. ఎందుకంటే ఇది నా పేరనమాట. సో, నేను అంటే మనం టెంప్లేట్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. అసలు టెంప్లేట్ అంటే ఏంటి? టెంప్లేట్ అంటే ఏంటంటే ఇక్కడ క్లిక్ చేస్తే గనుక మనకొస్తాయి చూడండి. టెంప్లేట్ అంటే ఏంటంటే ఇట్ మే బి ఏ డైమెన్షన్స్ అవ్వచ్చు. ఇక్కడ మీరు చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిట్స్‌లో ఉన్నాయి. అంటే నేను ఇంచెస్‌లో డిజైన్ చేద్దాం అనుకుంటున్నా. కొంతమందేందంటే మీటర్స్‌లో ఎక్కువ చేస్తూ ఉంటారు. 90% ఏందంటే ఎంఎంలో చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకు మాడ్యులర్ కిచెన్స్ ఇవన్నీ చేసేవాళ్ళు ఎందుకంటే మిషనరీకి ఇచ్చేటివి కట్ లిస్ట్ ఇవన్నీ ఇవ్వాలన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది ఎంఎంలోనే తీసుకుంటుంది కాబట్టి ఎంఎంలో చేస్తూ ఉంటారు. బట్ ఆర్కిటెక్ట్స్ కానీ, ఇంటీరియర్ డిజైనర్స్ కానీ ఎక్కువ ఇంచెస్ ఆర్ ఫీట్స్‌లలో ఎక్కువ వాడుతుంటారు కాబట్టి మనం ఏదైనా తీసుకోవచ్చు అందులో. ఇంకొక డిఫరెన్స్ ఏంటి అంటే ఓన్లీ టెంప్లేట్ అంటే మీనింగు డైమెన్షన్స్ ఒకటే కాదు. డైమెన్షన్స్‌తో పాటు మనకు ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇక్కడ చూడండి బ్యాక్‌గ్రౌండ్ ఇక్కడ చూస్తే మీకు కింద గ్రే కలర్ ఉండి గ్రౌండ్ లాగా పైన స్కై ఉంది. ఇక్కడేమో అలా ఏమి ఉండదనమాట. ఇక్కడేమో కంప్లీట్ వైట్ ఉంటుంది. అట్లాగా మనకు టెంప్లేట్స్ కూడా మారిపోతూ ఉంటాయి. వుడ్ వర్క్ చేసేవాళ్ళు వుడ్ వర్క్ తీసుకోవడము, ప్రింటింగ్ చేసేవాళ్ళు ఇది తీసుకుంటారు. అట్లాగా మనకు స్కెచప్ అనేది ఓన్లీ ఇంటీరియర్‌కే కాదు. సో, ఇది కామన్ ఫర్ ఎవ్రీవన్ అనమాట. అంటే మెకానికల్ వాళ్ళు వాడొచ్చు, ఎలక్ట్రికల్ వాళ్ళు వాడొచ్చు. లేకుంటే గనక మనకు సివిల్ కాంట్రాక్టర్స్ ఇలా ఎవరైనా వాడొచ్చనమాట. సో, ప్రస్తుతానికి నేనేం చేస్తానంటే, ఈ టెంప్లేట్‌లలో సింపుల్ ఇంచెస్ అనే టెంప్లేట్‌ని మనం చూజ్ చేసుకుంటాం. బట్ చూజ్ చేసుకునే ముందు దీన్ని ఒకసారి క్లోజ్ చేయండి. ఇలా కిందకొచ్చారనుకోండి, ఇక్కడ మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. మై డివైస్ అని, ట్రిమ్బుల్ కనెక్ట్ అని ఇట్లాగా. ఈ మై డివైస్ అనేది దాన్ని క్లిక్ చేసుకుంటే మనం ఆల్రెడీ చేసిన ప్రాజెక్ట్స్ ఏవైనా ఉంటాయి కదా! సో, ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాలాజీ అనే దాంట్లోకెళ్ళి సారీ ఇక్కడ హెచ్‌పిలో, బాలాజీ ఫైల్స్‌లో ప్రాజెక్ట్స్ అనే దాంతో ఇక్కడ మీకేమైనా ఆల్రెడీ చేసిన ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా! వాటిని క్లిక్ చేసుకొని ఓపెన్ చేసుకోవచ్చనమాట. దానికోసం ఈ ఓపెన్ అనేది హెల్ప్ అవుతుంది. ప్రస్తుతానికి నేను క్లోజ్ చేస్తున్నాను. ఇదేంటి ఆల్రెడీ మన దగ్గర ప్రాజెక్ట్ ఉన్నప్పుడు ఓపెన్ చేసుకోవడం అనమాట. సో, ఇక్కడికొచ్చి చూస్తేనేమో మీరు రీసెంట్‌గా చేసినవి ఇప్పుడు నేను క్లాసెస్‌లో చెప్పినవి ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇంట్రడక్షన్ క్లాస్‌లో మీకు చూపించాను కదా! సో, 'ధృతి 501' ఇంటీరియర్ చూపించాను కదా! అది. రీసెంట్‌గా ఏవైతే ఓపెన్ చేస్తారో డేట్ వైస్‌గా టైమ్ బేస్డ్‌గా అవన్నీ గూడా కనిపిస్తాయన్నమాట ఇక్కడ. ఓకే. సో, దాని తర్వాతొచ్చేసి ఇప్పుడు నేను చూడండి ఏం చేస్తాను ఇక్కడ సింపుల్ ఇంచెస్ అన్న దాన్ని క్లిక్ చేద్దాం. యాక్చువల్‌గా అయితే గనక ఇక్కడ మీరు లాగిన్ అవ్వాల్సొస్తుంది. మీ జీమెయిల్ అకౌంట్ యూజ్ చేసుకొని లాగిన్ అయితేనే మీకేంటంటే లాస్ట్ క్లాస్‌లో చెప్పుకున్నట్టుగా 3డీ వేర్‌హౌస్ లేకుంటే ఎక్స్‌టెన్షన్ వేర్‌హౌస్ అని మనము 3డీ మోడల్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా! అవన్నీ మీరు యాక్సెస్ చేసుకోవాలి అంటే కంపల్సరీగా మీ జీమెయిల్ అకౌంట్‌తో మీరు లాగిన్ చేయాలన్నమాట. అలాగని జీమెయిల్ లాగిన్ చేస్తే మీకు డబ్బులు ఏమన్నా కట్టాలా? లేకుంటే ఇది పెయిడ్ వెర్షనా అనేది డౌట్ ఏమొద్దు. మీరు జీమెయిల్‌తో లాగిన్ అయినా కూడా మీకిది సో, 100% వర్క్ అవుతుందనమాట. ఓకేనా? సరే. ఇప్పుడేం చేద్దామంటే సింపుల్ ఇంచెస్ అన్నదాన్ని క్లిక్ చేస్తాను. జస్ట్ దాని మీద అలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకేమవుతుందంటే సో, ఇక్కడ ఆహ్
వెల్కమ్ విండో ఒక స్టార్టింగ్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో, ఫస్ట్ టైమ్ ఓపెన్ చేసేటప్పుడు మీకేందంటే కొంచెం టైం పడుతుంది. ఎందుకు రీజన్ ఏంటంటే, నా దగ్గర కొన్ని ప్లగిన్స్ ఎక్స్‌ట్రా ప్లగిన్స్ కూడా లోడ్ అయ్యున్నాయి కాబట్టి, సిస్టమ్ లోడ్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. చూడండి 1001 బిట్ ప్రో సక్సెస్‌ఫుల్లీ లోడెడ్ ఇది ప్లగిన్ అన్నమాట. ఓకేనా? అట్లాగా మనకు ప్లగిన్స్ అన్నీ లోడ్ అవ్వాలి కాబట్టి, కొంచెం టైం అయితే పడుతుందన్నమాట. రైట్. ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ బై డిఫాల్ట్‌గా వెర్షన్‌ని బట్టి మనకిక్కడ ఒక స్టాండింగ్ లేడీ వస్తుందనమాట. ఓకేనా? సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పర్సన్ వద్దు అని మీరు అనుకుంటే గనక జస్ట్ అలా క్లిక్ చేసేసుకొని మీరు డిలీట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఏదో టూల్స్ ఉన్నాయి. ఇలా ఉంటుందనమాట చూడ్డానికి. లేదు సార్ నాకు మొత్తం అంతా కూడా ఇవన్నీ లేకుంటే ఎలా తెచ్చుకోవాలి? ఎందుకంటే మీకు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఇవన్నీ ఇలాగే ఆర్డర్‌లో ఉంటాయని చెప్పలేమనమాట. జిగ్‌జాగ్‌గా కావాలని అన్నీ వేరే వేరే చోట అసెంబుల్ చేసేస్తారనమాట. ఇవి తీసుకెళ్ళి అక్కడ చేయడం, అక్కడివి ఇక్కడ చేయడము, షఫుల్ చేసేస్తూ ఉంటారు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇవన్నీ కూడా క్లోజ్ చేసేద్దాం. ఇది మీరు తీసేయాలనుకోండి, ఇక్కడ మీరు కర్సర్ పెట్టిన వెంటనే అక్కడ ముందర 3 అక్కడ డాటెడ్‌గా ఉంది కదా! అప్పుడు మీ కర్సర్ వచ్చేసి ఇలా మూవ్ సింబల్‌లోకి మారిపోతుంది. మౌస్ లెఫ్ట్ బటన్ పట్టుకొని ఇలా హోల్డ్ చేసుకొని, ఇలా డ్రాగ్ చేసేయమంటే మనకు బయటికి ఇలా వస్తుంది. దాన్ని క్లిక్ చేసి క్లోజ్ చేయొచ్చనమాట. అలాగే ఇక్కడికెళ్ళి దీన్ని క్లిక్ చేసి క్లోజ్ చేస్తున్నా. అలాగే దీన్ని కూడా క్లిక్ చేసుకొని క్లోజ్ చేస్తున్నా. ఇలా కంప్లీట్‌గా ఎంప్టీగా ఉందని అనుకోండి. ఓకేనా? ఇలాగ ఎంప్టీగా ఉన్నదాన్ని మనకు అవసరమైనవి కొన్ని టూల్స్ ఉంటాయి ఇక్కడ. ఆ అవసరమైనటివి ఏంటేంటివి అనేది ఈరోజు చెప్తాను మీకు. డిఫాల్ట్‌గా స్కెచ్‌అప్‌లో ఏమేమొస్తాయి? అవి ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి? ఓకే. అలాగే సో, ప్లగిన్స్ ఎలా మనం లోడ్ చేసుకోవాలి అనేది ప్లగిన్స్ క్లాస్ వచ్చినప్పుడు చెప్తాను. బట్ బేసిక్‌గా స్టార్టింగ్‌లో మనకు స్కెచ్‌అప్ వాటి గురించి చూద్దాం. డిఫాల్ట్‌గా వీళ్ళిచ్చిన స్కెచ్‌అప్ టూల్స్ ఏవేవి ఇస్తారు? అందులో అన్నీ అవసరమా? ఏమైనా టూల్స్ రిపీట్ అవుతున్నాయా? అన్నది కూడా చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ వ్యూ ఉంది కదండీ ఇక్కడ. దీన్ని మెనూ బార్ అంటాం. పైనేమో మనకు అన్‌టైటిల్ అని ఒకటి ఉంది కదా! అన్‌టైటిల్ అంటే ప్రాజెక్ట్‌ని మనం ఒక్కసారి కూడా సేవ్ చేయలేదు కదా! అందుకోసం ఏందంటే అది సేవ్ అనే ఆప్షన్ అని అంటే సేవ్ చేసిన తర్వాత పేరు ఏ పేరుతో సేవ్ చేస్తామో ఆ పేరు అక్కడ వస్తుందన్నమాట. ఇక్కడేమో వెర్షన్ వస్తుంది. ఏ స్కెచ్‌అప్ వెర్షన్ యూజ్ చేస్తున్నాం అన్నది ఇక్కడేమో మెయిన్ మెనూ బార్ వస్తుందన్నమాట. ఇప్పుడేం చేద్దామంటే వ్యూ అనే దాంట్లోకెళ్ళి ఇక్కడ టూల్ బార్ అని క్లిక్ చేస్తారు. ఈ టూల్ బార్ అని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి ఈ టూల్ బార్స్ అనే లిస్ట్‌లో మీకు చాలా టూల్స్ అనేవైతే వస్తాయి. ఈ టూల్‌లలో ఇక్కడ నా లిస్ట్‌లో చానా ఉన్నాయి. కానీ మీరు ఇన్‌స్టాలేషన్ చేసినప్పుడు మాత్రం కొన్నే వస్తాయి. ఎందుకంటే నిన్న ఇంట్రడక్షన్ క్లాస్‌లో చెప్పినట్టు నేను ఆల్‌మోస్ట్ 200 ప్లగిన్స్ కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర. ఓకే. ఆ ప్లగిన్స్ అన్నీ కూడా మనము స్టూడెంట్‌కి కొన్ని ప్లగిన్స్ ఇవ్వడం జరుగుతుంది. కొన్నొచ్చేసి క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతిదాన్ని ఎలా చేయాలి అని చెప్పేసి. మరి ప్రస్తుతానికైతే డిఫాల్ట్‌గా ఉన్నవి చూద్దాం. ఈ డిఫాల్ట్ ఉన్న దాంతో చూడండి ఫస్ట్ వచ్చేసి నేనేం చేస్తానంటే ఇక్కడికొద్దాం. కెమెరా అని ఉంది కదండీ! ఆ కెమెరాని క్లిక్ చేశాను. కెమెరాని క్లిక్ చేసిన వెంటనే కెమెరా రిలేటెడ్ ఇక్కడికొచ్చేస్తదనమాట. దాని తర్వాత వచ్చేసి క్లాసిఫైయర్ అని ఒకటుంది. ఓకేనా? ఇది అవసరం లేదు. దీన్ని క్లోజ్ చేసేయొచ్చు. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ కన్‌స్ట్రక్షన్ అని ఉంది కదా! దాన్ని కూడా తీసుకుంటాను. ఇక్కడ పెడదాము. దాని తర్వాత ఇలా కిందకొస్తూ ఉంటే జస్ట్ స్క్రోల్ చేయండి మౌస్ స్క్రోల్ బార్‌తో ఇలా కిందకి అంటూ ఉంటే గనక మీకు ఇలా టూల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. అందులో డ్రాయింగ్ రిలేటెడ్‌గా ఇవి కొన్ని టూల్స్. తర్వాత ఎడిట్ అన్నాను. ఎడిట్ సంబంధించినవి. దాని తర్వాత ఇక్కడ కిందకి ఇలా రండి. గెట్టింగ్ స్టార్టెడ్ అని ఇలా వస్తుంది. దీన్ని కూడా లెట్స్ సే ఇక్కడ పెట్టుకున్నాము. దాని తర్వాత వచ్చేసి మనకు ఇలా స్క్రోల్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రిన్సిపల్ అని ఉంది కదా! ఇది తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మెజర్‌మెంట్ అని ఉంది. దాన్ని తీసుకున్నాం. దాని తర్వాత లార్జ్ టూల్ సెట్ అని ఉంది. దీన్ని తీసుకున్నాం. ఇలా పెట్టుకున్నాం దీన్ని. దాని తర్వాత ఇలా స్క్రోల్ చేయండి. ఇలా స్క్రోల్ చేసిన తర్వాత ఆహ్, నెక్స్ట్ వచ్చేసి మీకు శాండ్ బాక్స్ అని ఉంటుంది. తర్వాత వచ్చేసి సెక్షన్ అని ఉంటుంది. దాని తర్వాత షాడోస్ అని ఉంటుంది. దాని తర్వాత సాలిడ్ టూల్స్. ఇప్పుడు నేను ప్లేస్ చేసేటివన్నీ డిఫాల్ట్‌గా ఉన్నవన్నమాట. స్టాండర్డ్ ఏదైతే ఉందో అది. కిందకొద్దాం. దాని తర్వాత స్ట్రెచ్ అండ్ ట్యాగ్స్ ఇదేం అవసరం లేదు. ఎట్లాగో డిఫాల్ట్ ట్రీలో వస్తుందది. దాని తర్వాత మనకున్నది ఇక్కడ వ్యూస్. యాహ్! ఇక్కడ చూసారండి మీరు? ఇవి మాత్రమే మనకు డిఫాల్ట్‌గా ఉన్న టూల్స్ అన్నమాట. అంతే స్కెచ్‌అప్‌లో ఇవే ఉంటాయి మాక్సిమం. వీటిని యూజ్ చేసి చేస్తారు. కానీ సార్ నాకు అన్నీ చేయలేమని నిన్న క్లాస్‌లో చెప్పుకున్నాం కదా! ఓన్లీ టూల్స్‌ని యూజ్ చేసి అన్నీ చేయలేమని చెప్పాం కదా! అందుకోసమే ప్లగిన్స్ వాడుతున్నామని కూడా చెప్పుకున్నాం. కానీ ఇక్కడ చూద్దాం ఫస్ట్ స్టైల్ అని ఉంటుంది. దీన్ని కూడా తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేద్దాం. దీన్ని ఇలా క్లోజ్ చేసాను. క్లోజ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడికొస్తే గనక మీకు ఇంకొక బంపర్ ఆఫర్ ఏంటంటే ఇన్ని టూల్స్ కూడా ఉండవు.
ఏంటంటే ఇక్కడ చూడండి ఈ టూల్స్ ఉన్నాయి కదా! ఇక్కడ మీకు గెట్టింగ్ స్టార్టెడ్ అని కొన్ని టూల్స్ ఉన్నాయి కదా! ఈ కెమెరాలో ఉన్నటివన్నీ దీంతో ఉంటాయి చూడండి. రిపీట్ అవుతుంటాయి. ఈ డ్రాయింగ్‌లో ఉన్నవి కూడా ఇక్కడ రిపీట్ అవుతుంటాయి. అలాగే ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఇక్కడ లార్జ్ టూల్ సెట్‌లో కవర్ అవుతున్నాయి. అలాగే కెమెరాలో రిలేటెడ్ అన్నీ కూడా ఇది ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. ఈ ఆర్బిట్ సంబంధించింది, హ్యాండ్ సింబలు లేకుంటే ఈ సర్చ్ రిలేటెడ్ చూడండి ఇక్కడ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఈ పర్సన్, ఐ సింబల్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. అంటే రిపీటెడ్‌గా మళ్ళీ మళ్ళీ ఇచ్చారన్నమాట. ఇప్పుడు నాకు కెమెరా రిలేటెడ్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి నాకిది అవసరం లేదు. డ్రాయింగ్ రిలేటెడ్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇది కూడా అవసరం లేదు. కన్‌స్ట్రక్షన్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇది అవసరం లేదు. అని రిపీట్ అవుతున్నాయి చూడండి. ఇక్కడ ఉన్నటివన్నీ ఇందులో కూడా ఉంటాయి కాబట్టి ఇది అవసరం లేదు. అండ్ ఇక్కడ ఎడిట్ ఉంది చూడండి. ఎడిట్‌లో ఉన్నవి కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇది అవసరం లేదు. ఈ ప్రిన్సిపల్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఉన్నటివన్నీ కూడా ఇక్కడ ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా నాకు ఇది అవసరం లేదు. దీన్ని క్లోజ్ చేసేద్దాం. ఇవి. ఇవి మీరు నేర్చుకుంటారు స్కెచ్‌అప్‌లో. వీటిని యూజ్ చేసి ఇంక ఏం చేయాలన్నా చేయాలన్నమాట. యాక్చువల్‌గా ఇది కూడా అవసరం ఉండదు. ఇది కూడా మీకు రైట్ సైడ్‌లో డిఫాల్ట్ ట్రే అని ఉంటుంది. దాంతో చెప్పుకున్నాం. ఇది కూడా అవసరం ఉండదు. ఇవి ఉంటాయి మీకు. చూడండి. ఎన్ని టూల్స్ ఉన్నాయి మనకు స్కెచ్‌అప్ అంతా కూడా కలిపితే చిన్న చిన్న సాఫ్ట్‌వేరు. కానీ మనం చెప్పుకుంటూ పోతే గనక లోపల సబ్జెక్ట్ చానా ఉంటుందనమాట. అంటే మనకు చూడడానికి ఇది లైనే కదా! ఇది రెక్టాంగిలే కదా! అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగిల్‌ని క్లిక్ చేశారనుకోండి. రెక్టాంగిల్‌ని క్లిక్ చేసిన తర్వాత చాలా మందికి ఇక్కడ ఆటోకాడ్ వచ్చుంటుంది కదా! ఆటోకాడ్‌లో మనకు రెక్టాంగిల్‌తో డ్రా చేసేటప్పుడు రెక్టాంగిలే కాకుండా లోపల చాలా సబ్ కమాండ్స్ వస్తాయి కదా! అట్లాగే ఇక్కడ రెక్టాంగిల్ డ్రా చేసేటప్పుడు దాని లోపల కంట్రోల్ పట్టుకుంటే ఒక ఆప్షను, లైక్ షిఫ్ట్ పట్టుకుంటే ఇంకొక ఆప్షను. లెట్స్ సే మూవ్ అన్నాం కదా! మూవ్ క్లిక్ చేసుకున్నప్పుడు మూవ్‌తో పాటు ఇక్కడ నాకు మూవ్ చేయొచ్చు, రొటేట్ చేయొచ్చు. సారీ కాపీ చేయొచ్చు, డివైడ్ చేయొచ్చు, మెజర్ చేయొచ్చు, స్ట్రెచ్ చేయొచ్చు. ఓన్లీ మూవ్ యూజ్ చేసుకొని నేను మూవ్, కాపీ అలాగే మల్టిపుల్ కాపీస్ ఒకటి కాకుండా అర్రే లాగా ఒక ఒకటేసారి 10 గావాలి, ఒకటేసారి 20 గావాలి చేయొచ్చు. అలాగే స్టిచ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ఇలా మల్టిపుల్ కమాండ్స్ ఒక్క కమాండ్ యూజ్ చేసి చేయొచ్చనమాట. చూడడానికి టూల్స్ తక్కువున్నా కూడా సబ్జెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అది నేను ఒక్కొక్క టూల్ గురించి చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం. ఒక్కొక్క టూల్ గురించి ఒక్కొక్క 40 మినిట్స్, 30 మినిట్స్ క్లాస్ ఉంటుంది మళ్ళీ. ఏదో మూవ్ అనగానే జస్ట్ క్లిక్ చేసి ఇలా పట్టుకొని అలా మూవ్ చేస్తే అలా చెప్తే గనక మనకు సబ్జెక్ట్ అనేది రాదనమాట. ఓకేనా? ఎటువంటి సిట్యుయేషన్‌లో ఏ టూల్ వాడాలి? దాంతో ఏం సబ్ కమాండ్స్ ఉన్నాయో కూడా తెలుసుకుంటాం. అవన్నీ కూడా చెప్తాను ఇప్పుడు మీకు. ప్రస్తుతానికి ఇప్పుడు ఇలా ఉంటే మనకి ఇవన్నీ అడ్డంగా ఉన్నాయి కదా! చూడండి స్క్రీన్‌లో ఇవన్నీ కూడా చూడండి. ఇక్కడ ఉంటేనే డ్రాయింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఇవంతా కూడా కన్‌ఫ్యూజ్ అవుతాం కాబట్టి మీరేం చేస్తారంటే మౌస్ లెఫ్ట్ బటన్ పట్టుకొని దీన్ని ఇలా అన్నారనుకోండి. మౌస్ లెఫ్ట్ బటన్ అలాగే హోల్డ్ చేసి పట్టుకోవాలి. మౌస్ లెఫ్ట్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని ఇలా తీసుకెళ్ళి ఇలా అన్నారంటే చూడండి అది లెఫ్ట్ సైడ్‌కెళ్ళి ఇలా డాక్ అవుతుందన్నమాట. దీన్ని డాక్ అంటాం లేదా డాకింగ్ అంటాం. డీఓసీకే డాక్. ఓకేనా? డాక్ అంటే ఫిక్స్డ్ పొజిషన్ అన్నమాట. ఇక మూవ్ అవ్వదు మీకు. అలాగే ఇప్పుడు సెక్షన్ అనేది ఉంది. దీన్ని కూడా తీసుకెళ్ళి ఎక్కడ కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. మెల్లగా ఇలా తీసుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. లేదా పైన ఇక్కడ అన్నారనుకోండి చూడండి అక్కడ ఇంకొక వైట్ కలర్‌లో ఒక ఎక్స్‌ట్రా ఎక్స్‌టెన్షన్ లాగా ఒక విండో లాగా వచ్చింది. అక్కడ కూడా మనం సెట్ చేయొచ్చనమాట. వీటన్నిటిని తీసుకొని ఇక్కడ పెట్టుకుంటాం. దీన్ని కూడా ఇక్కడ పెట్టుకుంటాం. అలాగే దీన్ని కూడా ఇక్కడ పెట్టుకుంటాం. ఓకేనా? దాని తర్వాత దీన్ని కూడా ఇక్కడ పెట్టుకుంటాం. దీన్ని తీసుకెళ్ళి ఇలా పెట్టుకుంటాం. అలాగే మెజర్‌మెంట్ అనేదాన్ని యాక్చువల్‌గా మెజర్‌మెంట్ అనేది అవసరం లేదు మనకి. ఈ మెజర్‌మెంట్ ఏంటంటే నేను ఎప్పుడైనా ఫ్యూచర్‌లోకి అలా లైన్ పట్టుకొని ఇలా డ్రా చేస్తున్నాననుకోండి, దాని లెంత్ అనేది ఇక్కడ చూపిస్తుందనమాట. లేదు అసలు దీనికి మొత్తానికే నేను దీన్ని క్లోజ్ చేశాననుకోండి, అది ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఎక్కడ కనిపిస్తే ఏముంది కరెక్ట్‌గా ఇక్కడ కనిపిస్తేనే మేలు గదా! స్క్రీన్‌లో లేకుండా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు లైన్ డ్రా చేస్తున్నా. దాని డైమెన్షన్ ఎక్కడ డిస్‌ప్లే అవుతుంది మనకి? చూడండి ఇది ఇక్కడ డిస్‌ప్లే అవుతుందనమాట. అలా కూడా మనము చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇప్పుడొచ్చేసి మనము సరే. ఇలా ఆహ్, లైన్ ఇలా డైరెక్షన్ పెట్టుకొని, ఇలా డైరెక్షన్ పెట్టుకొని ఎలా చేసుకుంటాము? ఏంటి అసలు ఇన్ డెప్త్‌గా దీని గురించి చూద్దాం. అది చూసే ముందు మనకు తెలియాల్సింది స్కెచ్‌అప్‌లో దేనివల్ల ఏం ఉపయోగం? ఇప్పుడు నేను ఇట్లా అంటున్నా. ఇక్కడ గ్రీన్ కలర్‌లో, రెడ్ కలర్‌లో, బ్లూ కలర్‌లో బ్లాక్ కలర్‌లో ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది చూసారా? ఇది యాక్చువల్‌గా బ్లాక్ కాదు బ్లూ అన్నమాట. ఇక్కడ చూస్తే మీకు ఇది ఎక్కడుందో చూసారా? అది బ్లూ కలర్. ఇదొచ్చేసి బ్లూ కలర్ అన్నమాట. ఓకేనా? సరే ఇప్పుడు ఆ కలర్‌ల యొక్క మీనింగ్ ఏంటి? ఇప్పుడు నేను ఇట్లా స్క్రీన్ ఇలా మూవ్ చేస్తున్నాను. మూవ్ చేయడం ఎలా చేస్తున్నాను ఇవన్నీ కూడా చూద్దాం. ఫస్ట్ షార్ట్‌కట్ మనకు తెలుసుకోవాల్సింది ఇక్కడ స్కెచ్‌అప్ ఓపెన్ చేసిన వెంటనే ఆర్బిట్ అన్నమాట. ఆర్బిట్ అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి మీ మౌస్ ఉంటుంది కదా! మౌస్‌లో మిడిల్ స్క్రోల్ బార్ ఉంటది కదా! ఆ మిడిల్ స్క్రోల్ బార్‌ని మీరు హోల్డ్ చేసుకొని హోల్డ్ అంటే తెలుసు కదా! అలాగే ప్రెస్ చేసి పట్టుకొని ఇలా అంటూ ఉంటే గనక మీకు ఆర్బిట్ అవుతుందన్నమాట. ఆర్బిట్ అంటే మీనింగ్ ఏంటంటే మీ కెమెరా అనేది ఆబ్జెక్ట్ చుట్టూ ఇలా తిరుగుతూ ఉంటుందన్నమాట. అంటే డ్రాయింగ్ షీట్ ఏం మూవ్ అవ్వదు. డ్రాయింగ్ చుట్టూ
మన కెమెరాని మనం మూవ్ చేస్తున్నట్టనమాట. లేదు సార్ నాకు స్క్రోల్ బార్ వర్క్ అవ్వట్లేదు, మౌస్ లేదు అనుకుంటే ఇక్కడ మీకు ఈ లార్జ్ టూల్ సెట్‌లో ఇది ఇక్కడ ఉంటుంది ఆర్బిట్ అని. దాన్ని క్లిక్ చేసి మౌస్ లెఫ్ట్ బటన్ పట్టుకొని ఇలా అంటున్నారనుకోండి. అంటే నేను ఎగ్జాంపుల్ చూపియాలంటే మీకు లెట్స్ సే ఇక్కడ ఒక బాక్స్ ఉండి ఈడ పుష్ పుల్ అని ఒకటుంటుంది. దాన్ని క్లిక్ చేసుకొని దాని మీద ఇలా క్లిక్ చేసి ఇలా అన్నాననుకోండి. ఇప్పుడు దీని చుట్టూ నేను ఇట్లా తిరగాలనుకోండి. చూడండి. అటుపక్క ఏం డ్రా చేస్తున్నాను, ఇటుపక్క ఏం డ్రా చేస్తున్నాను, పైనేముంది, కిందేముంది తెలుసుకోవాలనుకోండి. అది ఇంపార్టెంట్ గదా! ఫస్ట్ టూల్ ఇదే గదా మనకు గావాల్సింది. సో, మౌస్ యొక్క స్క్రోల్ బటన్‌ని హోల్డ్ చేసుకొని ఇలాగా సో, మౌస్‌ని ఇట్లా, ఇట్లా మళ్ళీ ఇలా అంటే ఒకసారి అలా అనబెట్టిన తర్వాత మౌస్ అలా ఎళ్ళిపోతుంది కదా! మళ్ళీ ఇది వచ్చి మౌస్ ఈడ పెట్టండి. మళ్ళీ ఇలాగనమాట. ఒకవేళ స్క్రోల్ వర్క్ అవ్వకుంటే ఏమని చెప్పాను? ఇక్కడ ఉంది చూసారా? ఆర్బిట్ అనే దాన్ని క్లిక్ చేసుకొని మౌస్ లెఫ్ట్ బటన్‌తో ఇలా హోల్డ్ చేసుకొని ఇలా అంటూ ఉంటే సరిపోతదనమాట. ఓకేనా? ఇది ఆర్బిట్ అన్నది. ఒక్కోసారి ఆర్బిట్‌తో పాటు మనకు ఇంకొక టూల్ అవసరం అవుతుంది. ప్రతి సాఫ్ట్‌వేర్‌లో ఉంటుంది ఈ ఆప్షన్ పాన్ అంటాం. అంటే పాన్ అంటే ఏంటి? ఆటోకాడ్‌లో కూడా పాన్ అనే ఆప్షన్ ఉంటది కదా! సో, ఇప్పుడు నేనేం చేస్తాను సో, మౌస్ లెఫ్ట్ బటన్ అలా జస్ట్ క్లిక్ చేసుకొని ఇలా ఇలా అంటుంటే చూడండి. ఇలా మూవ్ అవుతుందంటే ఇక్కడ ఆబ్జెక్ట్ మూవ్ అవుతుందని కాదు. ఆబ్జెక్ట్ అక్కడే ఉంది చూడండి. కాబట్టి ఆరిజిన్ ఎక్కడుందో ఆరిజిన్ నుంచి అంతే డిస్టెన్స్‌లో ఉంది చూడండి. ఈడ మన కెమెరా మారుతున్నదని అర్థం. కెమెరాని నేను లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తున్నా. కెమెరాని రైట్ సైడ్ తీసుకెళ్తున్నా అని అర్థం అన్నమాట. ఎప్పుడు యూజ్ అవుతుందది? ఇప్పుడు నేను ఎప్పుడైనా ఈ డ్రాయింగ్ అంతా లెఫ్ట్‌కెళ్ళింది. నేను తెచ్చుకోవాలి ఎక్కడి నుంచి అనుకున్నప్పుడు ఇలా, ఇలా హ్యాండ్ సింబల్ పట్టుకొని ఇలా అనొచ్చు. లేదా ఇంకొక షార్ట్‌కట్ ఉంటుంది. ఆ షార్ట్‌కట్ ఏంటంటే కీబోర్డ్‌లో షిఫ్ట్ పట్టుకొని అలాగే స్క్రోల్ బార్‌ని హోల్డ్ చేసుకున్నాననుకోండి చూడండి. షిఫ్ట్ బటన్ కీబోర్డ్‌లో ఉన్న షిఫ్ట్ బటన్‌ని అలాగే స్క్రోల్ బార్‌ని హోల్డ్ చేసుకుంటే హ్యాండ్ సింబల్ ఇలా వస్తుందన్నమాట. ఇలా కూడా చేయొచ్చు. మనకు ప్రతి సాఫ్ట్‌వేర్‌లో సో, మల్టిపుల్ వేస్ ఉంటాయన్నమాట. ప్రతిసారి టూల్ పిక్ చేసుకోకుండా షార్ట్‌కట్. ఎప్పుడు కూడా కమాండ్ బేస్డ్ ద్వారానే ఎళ్ళండి. ప్రతిసారి ఇక్కడికెళ్ళి పిక్ చేసుకోవాలనుకుంటే మీకేమవుతుంది? టైం అనేది ఎక్కువ పడుతూ ఉంటుందన్నమాట. అంత టైం మనం వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇంటర్వ్యూకి పోయినప్పుడు వాళ్ళు ఒక 20 మినిట్స్, 30 మినిట్స్ ఇచ్చేసి కంప్లీట్ కిచెన్ అంతా డిజైన్ చేయమంటారు. అప్పుడు మీరు ఈ టూల్ ఎక్కడుందో క్లిక్ చేసుకొని, వెతుక్కొని ఇలా డ్రా చేస్తూ ఉంటే అక్కడే టైం అంతా పోతుందనమాట. కాబట్టి కమాండ్ బేస్డ్ అందులో కమాండ్స్ కూడా పెద్దగా ఎక్కువేమి ఉండవు. అండ్ ఇంకొకటేంటంటే స్కెచ్‌అప్‌లో మన కమాండ్స్ మనకేం కావాలో మనమే సెట్ చేసుకోవచ్చనమాట. అది కూడా చెప్పుకున్నాం. సో, ఇప్పుడు చూడండి. సో, మనకు పాన్ అనే కమాండ్ చూసాము. అలాగే ఆర్బిట్ అనే కమాండ్ కూడా చూసామనమాట. ఆర్బిట్ అంటే జస్ట్ ఇలా క్లిక్ చేసుకొని ఇలా ఇలా అంటూ ఉంటే గనక మనకు చుట్టూ ఇలా తిరిగి ఏ పక్క హోల్డ్ చేయాలి మనము, ఎటు పక్క ముందుకు పుష్ పుల్ చేయాలి అన్నది కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? రైట్. దాని తర్వాత ఇంకోటి గుర్తుపెట్టుకోండి స్కెచ్‌అప్‌లో ఏదైనా ఒక కమాండ్ టైప్ చేసిన తర్వాత ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఆటోకాడ్‌లో ఏం చేస్తుంటారంటే ఎల్ అనే కమాండ్ టైప్ చేసుకొని ఎంటర్ చేస్తూ ఉంటారు. ఓకేనా? అవసరం లేదు. అసలు ఎంటర్ అనే బటనే వాడం మనం స్కెచ్‌అప్‌లో. సార్ మరి ఏం చేయాలి అంటే గనక స్కెచ్‌అప్‌లో అన్నిటికి ఒకే ఒక షార్ట్‌కట్ ఉంటది. సింగిల్ లెటర్ షార్ట్‌కట్ అన్నమాట. లైన్‌కైతే ఎల్ అని, రెక్టాంగిల్‌కైతే ఆర్ అని, సర్కిల్‌కైతే సి అని ఇలా ఒక్కొక్క దానికి ఒక లెటరే ఉంటదన్నమాట. సో, ఇప్పుడు మనకు ఆటోకాడ్‌లాగా రెక్టాంగిల్‌కి ఆర్‌ఈసీ అని ఓకేనా? అలా అలా షార్ట్‌కట్స్ అనేవి ఉండవు. సో, కాబట్టి సో, చాలా ఈజీగా ఉంటుంది. చూద్దాం. ఇంకా నెక్స్ట్ ఆప్షన్స్ ఏముంటాయి అన్నది. సరే ఓకే. ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ మొత్తాన్ని ఇలా జస్ట్ సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్‌లో డిలీట్ అన్నాననుకోండి డిలీట్ అయిపోతుందనమాట. ఇప్పుడు బేసిక్ సెటప్ అనేది చూసుకున్నాం. సెటప్ చేసే ముందు మీకు రైట్ సైడ్‌లో కొంచెము డిఫాల్ట్ ట్రే అని వస్తది. అంటే కొంతమంది ఇప్పుడు యూట్యూబ్‌లో ఆల్రెడీ చూస్తూ ఉంటారు. అది అసలు కనిపించదు మీకు. ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? అసలు డిఫాల్ట్ ట్రే ఎందుకు అంటే గనక అది మీకు రెగ్యులర్ క్లాసెస్‌లో నెక్స్ట్ క్లాసెస్‌లో చెప్పేటప్పుడు ఈజీగా అర్థమైపోతుంది. బట్ ఎలా తెచ్చుకోవాలి చూద్దాం. అది తెచ్చుకోవాలి అంటే మనకు ఇక్కడ కనిపియాలి అంటే విండోకెళ్ళాలి. విండోలో డిఫాల్ట్ ట్రే అని ఉంటది. ఈ డిఫాల్ట్ ట్రేలో షో ట్రే అని ఉంటది. దాన్ని క్లిక్ చేసామనుకోండి ఇక్కడ రైట్ సైడ్‌లో డిఫాల్ట్ ట్రే అని వస్తదనమాట. ఈ డిఫాల్ట్ ట్రీలో చూడండి మళ్ళీ ఒక్కొక్కటి క్లిక్ చేసుకుంటే గనక దాని లోపల చాలా ఆప్షన్స్ ఉంటాయి. మెటీరియల్స్ కావాలన్నప్పుడు మెటీరియల్స్ ఇక్కడి నుంచి పిక్ చేసుకోవచ్చు మనము. స్టైల్స్ కావాలన్నప్పుడు స్టైల్ ఇక్కడ తెచ్చుకోవచ్చు. ఎందుకు స్టైల్స్ అంటే ఏంటి? ఇది ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క రోజు మనం చెప్పుకున్నాం. ఓకే. సో, దాని తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు డిఫాల్ట్ ట్రీ యాడ్ చేసినా కూడా చూడండి మీకు దీంతో కేటగరీస్ 4 కేటగరీసే ఉన్నాయి. కొంతమంది దాంట్లో చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎందుకు ఎక్కువ వస్తాయి అంటే సింపుల్. ఇక్కడ అన్నీ కూడా ఆన్ చేసి ఉండరనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఎంటిటీ ఇన్ఫో, మెటీరియల్, స్టైల్, ట్యాగ్స్ అనేవి మాత్రమే ఆన్‌లో ఉన్నాయి కాబట్టి అవి 4 మాత్రమే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పుడు అన్నీ కూడా ఆన్ చేయాలనుకోండి మీరు ఇప్పుడు నాకు కాంపోనెంట్స్ అనేది కూడా కావాలి. ఈడికెళ్ళి కాంపోనెంట్స్ యాడ్ చేశాననుకోండి చూడండి, కాంపోనెంట్స్ కూడా యాడ్ అవుతుంది. తర్వాత మళ్ళీ వెళ్లి డిఫాల్ట్ ట్రీకి ఈసారి సీన్స్ అన్నాననుకోండి, సీన్ కూడా యాడ్ అయిపోతుంది. కానీ ఇక్కడ చూడండి మీరు ప్రతిసారి ఏం చేస్తున్నాను, నేను ఇక్కడికెళ్ళి ఒకదాన్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ యాడ్ అవుతుంది ఓకే. బట్ అలా ప్రతిదానికి అక్కడ 7, 8 ఉంటే 7, 8 సార్లు నేను అలా చేశాననుకోండి, అనవసరంగా టైం వేస్ట్ కదా మనకి. సో, అందుకోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడికెళ్ళిపోయి దీంతో మేనేజ్ ట్రీస్ అని ఉంటది.
ఈ మేనేజ్ ట్రీస్ మీద క్లిక్ చేసుకుంటే ఒకటేసారి మేనేజ్ ట్రీ మీద క్లిక్ చేసుకొని అన్నిటిని ఇలా ఎనేబుల్ చేశారనుకోండి, ప్రతిసారి అక్కడికెళ్ళడం, ఒకదాన్ని ఆన్ చేయడం, మళ్ళీ అది క్లోజ్ అవ్వడం, మళ్ళీ ఆన్ చేయడం లేకుండా ఒకటేసారి ఇక్కడ డిఫాల్ట్‌కెళ్ళి అన్నిటిని ఆన్ చేసుకుంటారు. దాని తర్వాత క్లోజ్ అనేది చేసేస్తారనమాట. ఇలాగ మనకేందంటే డిఫాల్ట్ ట్రీని తెచ్చుకుంటారనమాట. ఓకేనా? ప్రతి యారో ఇక్కడ డౌన్ ఉందంటే అది దాని లోపల అన్నీ కనిపిస్తాయని అర్థం. మనకి యారో ఇలా ఉందంటే గనక దాన్ని మినిమైజ్ చేసామని అర్థం. మాక్సిమైజ్ ట్రే, మినిమైజ్ ట్రే అన్నట్టు. సరే ఓకే. ఇప్పుడు ఇంకొకటి స్కెచ్‌అప్‌లో అడ్వాంటేజ్ చూడండి. మీరు ఏ టూల్ క్లిక్ చేసినా ఆ టూల్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకోండి. అంటే నోట్స్ లాగా, రన్నింగ్ నోట్స్ లాగా. ఇప్పుడు నేను చెప్తున్నాను. మీరు రన్నింగ్ నోట్స్ లైక్ వీడియో కాబట్టి పాజ్ చేసుకుంటారు. మళ్ళీ ఏం చేస్తాం మళ్ళీ మీకు డౌట్ వచ్చినప్పుడు పాజ్ చేసి అది చూసుకొని మళ్ళీ ప్రాక్టీస్ అనేది చేసుకుంటారు. అలా కాకుండా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడే ఇక్కడ ఎలా వాడాలి ఆ టూల్‌ని అనేది చూసుకున్నారనుకోండి. చూడండి ఇన్‌స్ట్రక్టర్ అని ఉంటుంది. ఆ ఇన్‌స్ట్రక్టర్‌లో మనకి లైన్ అని, ఆ లైన్‌ని మనము ఎక్కడ ఫస్ట్ ఎలా క్లిక్ చేయాలి, తర్వాత మూవ్ కర్సర్ అని సెకండ్ పాయింట్ క్లిక్ చేయండి. తర్వాత ఆప్షనల్ మీకు ఇంకా మూవ్ చేసి లైన్ డ్రా చేయాలి అంటే ఇలా చేసుకోవచ్చు. ఆల్ట్ దేనికి, హోల్డ్ దేనికి ఇట్లాగా చూడండి. షిఫ్ట్ హోల్డ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇట్లాగా మనకు ప్రతి దానికి ఇచ్చి తర్వాత టిప్స్ కూడా చెప్తున్నారు మళ్ళీ. అంటే ఇప్పుడు చూడండి లైన్ కమాండ్ యాక్టివేట్ చేసే కదా! దాన్ని క్యాన్సెల్ చేయాలి అనుకోండి. అప్పుడు చూడండి ఏ బటన్ యూజ్ చేస్తాం ఇక్కడ వాళ్ళు క్లియర్‌గా చెప్తున్నారు ఎస్కేప్ అని. ఇక్కడికెళ్ళి నేను కీబోర్డ్‌లో అంటే ఇలా డ్రా చేస్తున్నాను. ఎస్కేప్ అనగానే దాని నుంచి మీరు డ్రా చేయలేరనమాట. లేదు సార్ అసలు కమాండ్ నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకోండి మీరు. ఇక్కడ స్కెచ్‌అప్‌లో కమాండ్ నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే ఎస్కేప్ వాడం మనం. జస్ట్ ఇలా లైన్ డ్రా చేసేటప్పుడు ఆ ఆపరేషన్‌ని ఇప్పుడు నాకు లైన్ వద్దు. అప్పుడు ఎస్కేప్ అంటే లైన్ మాత్రమే డ్రా అవ్వకుండా ఉంటుంది అంతే. కానీ ఇక్కడ నాకు కమాండే ఎగ్జిట్ అవ్వాలనుకోండి, అప్పుడు మనం స్పేస్ బార్ వాడతాం. స్పేస్ బార్ వాడొచ్చు. కీబోర్డ్‌లో మనకు స్పేస్ బార్ ఉంటుంది కదమ్మా పొడవుగా ఉన్నది. అదైనా వాడొచ్చు. లేకుంటే ఈ లార్జ్ టూల్ సెట్ అనే దాంతో మనకి ఇక్కడ సెలెక్ట్ అని ఉంటది. అదైనా క్లిక్ చేయొచ్చు. చూడండి ఇప్పుడు నేను లైన్ తీసుకున్నాను. ఇలా డ్రా చేస్తున్నాను. కీబోర్డ్‌లో స్పేస్ అనగానే చూడండి ఎగ్జిట్ అయిపోతుంది. ఎగ్జిట్ అయిపోయి ఎక్కడికెళ్ళింది? యారో దగ్గరికే ఎళ్ళింది. ఎట్లాగో మనం యారోనే గదా మళ్ళా క్లిక్ చేయాలి. కాబట్టి మనం యారో పైన క్లిక్ చేసినా సరిపోతుంది. లేదా ఇలా ఒక కమాండ్ యాక్టివేట్ చేసిన తర్వాత దాన్ని ఎగ్జిట్ చేయాలి అంటే స్పేస్ బార్ వాడినా కూడా సరిపోతుందనమాట. సరే ఓకే. క్లిక్ చేసి డిలీట్ చేసేద్దాం. దీని తర్వాత మీరు తెలుసుకోవాల్సింది చాలా క్లియర్‌గా ప్రతి ఇన్ఫర్మేషన్ తెలియాలి మనకు స్కెచ్‌అప్‌లో. స్టార్టింగ్‌లో నేర్చుకునేటప్పుడే ప్రతీది కూడా 100% పర్ఫెక్ట్‌గా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఇక్కడ గ్రీన్ ఉంది. ఇక్కడ రెడ్ ఉంది. ఇక్కడ బ్లూ యాక్సిస్ ఉంది. ఇవన్నీ ఎందుకు అసలు ఆటోకాడ్ ప్రకారం దీన్ని ఎలా కంపేర్ చేయాలి అని చూసుకుంటే మీరు ఎప్పుడైనా రెడ్ కలర్ అనేది మనం ఏ డైరెక్షన్ చెప్తుందంటే ఎక్స్ యాక్సిస్‌ని చెప్తుందనమాట. ఓకేనా? అలాగే ఇక్కడ గ్రీన్ ఉందనుకోండి. గ్రీన్ అనేది ఏంటిమ్మా ఏ యాక్సిస్? వై యాక్సిస్. అలాగే అప్‌లో ఉన్న బ్లూ యాక్సిస్. బ్లూ యాక్సిస్ అంటే ఏంటి మనకు? జెడ్ యాక్సిస్ అనమాట. గుర్తుపెట్టుకోండి. రెడ్ అంటే ఎక్స్, గ్రీన్ అంటే వై, బ్లూ అంటే జెడ్ యాక్సిస్. సరే ఇప్పుడు నేను ఒకవేళ ఆ కలర్‌ని చేంజ్ చేసుకోవచ్చా అన్న థాట్ ఉంటది కొంతమందికి. ఇలా విచిత్రమైన క్వెషన్స్ గాని, లేకుంటే గనక డౌట్స్ గాని వస్తూ ఉంటాయి. సార్ ఒకవేళ ఇక్కడ గ్రీనే ఉంటదా కంపల్సరీగా? ఇక్కడ రెడ్డే ఉంటదా అని. మేబీ చెప్పలేం. అది మారిపోవచ్చు. స్కెచప్‌లో మీరు ఇంటర్వ్యూకి పోయినప్పుడు వాళ్ళేం జేస్తారు? మీరిక్కడ రెడ్ కలర్ ఉంది గదా! అని ఎక్స్ యాక్సిస్ అనుకున్నారనుకోండి. వాళ్ళు మార్చేసారేమో తెలీదు గదా! దీనికి నేను గ్రీన్ ఇచ్చి దీనికి రెడ్ కూడా ఇవ్వచ్చు. అంటే మీరేం జేయాలి? అంటే ఒక ఇంటర్వ్యూకి పోయినప్పుడు వాళ్ళు ఏమైనా డిఫాల్ట్ సెట్టింగ్సే పెట్టారా? వాళ్ళేమైనా మార్చారా? అది గదా ఇంపార్టెంట్ మనకి. జస్ట్ స్కెచప్‌లో ఏదో లైన్స్ 3డీ మోడల్ చేస్తే సరిపోదు. దాంతో పాటు మనకి అసలు అది ఎలా డిఫాల్ట్ సెట్టింగ్స్ ఏముంటాయి? దాన్ని ఎలా రీసెట్ జేసుకోవాలనేది గూడా తెలియాలన్నమాట. అప్పుడేం జేస్తానంటే ఇక్కడ చూడండి విండో అనేది చూసారా ఇక్కడ మెనూ బార్‌లో విండోలోకెళ్ళి ప్రిఫరెన్సెస్‌కెళ్లారనుకోండి. ఈ ప్రిఫరెన్సెస్‌లో మీకొక ఒక విండో పాపప్ అవుతుంది. ఇక్కడ స్కెచప్ ప్రిఫరెన్సెస్ అని. ఇందులో చానా ఉంటాయి. చూడండి. ఇది మనం సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఒక్కొక్క దాని గురించి చెప్పుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు చెప్పాననుకోండి దానికి రిలేటెడ్ మళ్ళా సబ్జెక్ట్ చెప్పాలి. అన్ని లింక్ టాపిక్స్ అయిపోయి మనకు అర్థం చేసుకోవడానికి కూడా కష్టమైపోతుంది. కాబట్టి సింపుల్‌గా చెప్పుకున్నాం. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తాను యాక్సెసిబిలిటీకి వెళ్దాం. యాక్సెసిబిలిటీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మీకు యాక్సిస్ అండ్ డైరెక్షన్ కలర్స్ అని ఉన్నాయి కదా ఇక్కడ. అంటే ఇది ఏ యాక్సిస్ గురించి చెప్తుంది? దాని యొక్క డైరెక్షన్ కలర్స్ ఏంటి? బై డిఫాల్ట్‌గా అయితే ఇది రెడ్ అంటే ఎక్స్, ఇది గ్రీను అంటే వై, పైకొచ్చేసి బ్లూ అదొచ్చేసి మనకు జెడ్ యాక్సిస్. మీరిక్కడికెళ్ళి రెడ్ బదులు ఇప్పుడు నేను గ్రీన్ పెట్టాలంటే చూడండి. పెట్టొచ్చు కదా! 2 కూడా గ్రీన్ అయిపోయినాయి చూడండి. ఇప్పుడు గ్రీన్ యాక్సిస్ నేను రెడీ చేశాననుకోండి. అంటే దీని మీనింగు ఇప్పుడు ఇది ఎక్స్ అయింది, ఇది వై అయిందని కాదు. నేను చేశాను. జస్ట్ కలర్ మార్చాను అంతే. బట్ ఒక
బై డిఫాల్ట్‌గా ఇది ఈ డైరెక్షనే ఎక్స్ యాక్సిస్, ఈ డైరెక్షనే వై యాక్సిస్ అనమాట. కలర్ మార్చినంత మాత్రాన మీకు ఇది ఎక్స్, ఇది వై అయిపోదనమాట. ఓకే. సో, దాని తర్వాత ఇప్పుడు నేను ఏదో పొరపాటున అన్నీ కూడా ఇలా క్లిక్ చేశాను. ఈ బ్లూ యాక్సిస్‌నేమో యెల్లో యాక్సిస్ చేశాను అనుకోండి. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడికెళ్ళి రీసెట్ అన్నాననుకోండి. రీసెట్ అనిన వెంటనే మనకు డిఫాల్ట్‌గా సిస్టమ్‌లో ఏవైతే స్టార్టింగ్‌లో వస్తాయో అది దానిలాగా మారిపోతాయన్నమాట. చూడండి, బ్లూ అనేది నేను యెల్లో పెట్టాను ఇక్కడ. ఇప్పుడు యెల్లో కలర్ కనిపిస్తుంది కదా! ఇప్పుడు నేను రీసెట్ అనగానే చూడండి రీసెట్ అయిపోయింది. అట్లా. సరే, ఓకే. తర్వాత ఇక్కడ 2 కలర్స్ ఉన్నాయి. ఈ 2 కలర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు ఏదైనా సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేసి డ్రా చేసేటప్పుడు మీకు అనుకోకుండా అక్కడ ఒక పింక్ కలర్ వచ్చిందనుకోండి. దాని మీనింగ్ ఏంటని తెలియాలి గదా! అసలు ఆ పింక్ కలర్ ఎందుకొస్తుంది అనేది సిస్టమ్‌లో కలర్ వస్తుంది ఓకే. ఆ కలర్ యొక్క మీనింగ్ మనకు తెలిస్తేనే కదా! అసలు మనం ఏం డ్రా చేస్తున్నాం అనేది తెలుస్తుంది. కాబట్టి పింక్ కలర్ అంటే ఏంటంటే మీరు డ్రాయింగ్‌లో వచ్చినప్పుడు ఎప్పుడైనా గమనించండి. మెజెంటా పారలెల్ అండ్ పర్పెండిక్యులర్. అంటే ఒక లైను ఇంకొక లైన్‌కి పారలెల్‌గా గాని లేదా పర్పెండిక్యులర్ గాని డ్రా చేస్తున్నారు అన్నప్పుడు మాత్రం మీకు పింక్ కలర్ వస్తదనమాట. అట్ ద సేమ్ టైమ్ టాంజెంట్. టాంజెంట్ అంటే ఏంటి? మనకు ఒక లైన్ అనేది ఏదో ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతూ అలా పోతుందనుకోండి. అప్పుడు మనకు ఈ టాంజెంట్ అనే ఒక సియాన్ కలర్ అనేది వస్తదనమాట. అంటే స్కై బ్లూ కలర్ లాంటిదొస్తది. సరే, చూద్దాం. ఎగ్జాంపుల్ చూద్దాం. మీకు తెలియాలి గదా! సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని క్లోజ్ చేసేద్దాం. మన దగ్గర ఒక లైన్ ఉందనుకోండి. లైన్‌కి షార్ట్‌కట్ ఎల్ అంటాం. లేదా ఇక్కడికెళ్ళి పిక్ చేయొచ్చు మనం. ఒక లైన్ ఇలా ఉందననుకోండి. ఇప్పుడు ఇంకొక లైన్ నేను ఇలా డ్రా చేస్తున్నా. చూడండి, ఇప్పుడు ఏ కలర్ వచ్చింది మీకు? పింక్ కలర్. ఇక్కడ చూడండి పింక్ కలర్ వచ్చింది. ఇటు పెట్టినప్పుడు కూడా పింక్ కలర్ వచ్చింది చూడండి. అంటే ఈ పింక్ కలర్ మీనింగ్ ఏంటంటే ఈ లైను ఈ లైన్‌కి మనకి ఎగ్జాక్ట్‌గా పర్పెండిక్యులర్‌గా ఉందని అర్థం. పర్పెండిక్యులర్ అంటే తెలుసు కదా మీకు. ఈ లైన్‌కి మధ్య ఎగ్జాక్ట్‌గా 90 డిగ్రీ ఉంటదనమాట. దాన్ని మనము అప్పుడు పింక్ కలర్ వచ్చినప్పుడు దాని మీనింగ్ అనమాట. ఇప్పుడు నేనేదో మళ్ళీ ఇక్కడికెళ్ళి ఇలా డ్రా చేస్తున్నా చూడండి. మనం ఇప్పుడు డ్రా చేసే లైను ప్రీవియస్ లైన్‌కి పర్పెండిక్యులర్‌గా ఉంది అని చెప్తుందనమాట. అది చూడండి అక్కడ మీ కర్సర్ దగ్గర పర్పెండిక్యులర్ టు ఎడ్జ్ అని చూపిస్తుంది కదా! అలాగా మనకు కలర్ చూసిన వెంటనే ఐడెంటిఫై చేయాలన్నమాట. అంటే బ్లైండ్‌గా అంటే జస్ట్ ఇలా క్లిక్ చేసేసుకొని ఇలా డ్రా చేస్తాం చూడండి. ఈ లైను ఈ లైన్‌కి ప్యారలెల్‌గా ఉంది ఇప్పుడు. ప్యారలెల్‌గా ఉన్నా కూడా వస్తుందని చెప్పాను కదా! సో, ప్యారలెల్ టు ఎడ్జ్. నాకిప్పుడు నేను డ్రా చేసిన లైను, ఇంకొక లైను 2 కూడా నాకు సో, ప్యారలెల్‌గా ఉన్నాయి కాబట్టి నాకు ఆ కలర్ అనేది వస్తుందన్నమాట. ఆ 2 కలర్‌లు హైలైట్ అవుతాయి. సో, అందుకు మనకు ఆ కలర్ మీనింగ్ ఏందో తెలియాలన్నమాట. అట్లాగే నేను ఇక్కడికెళ్ళిపోయి ఏదైనా ఒక చూడండి ఇలా అంటున్నా. ఇప్పుడు చూసారా మీరు అక్కడ ఒక బ్లూ కలర్‌లో వస్తుంది కదా! అంటే ఈ లైను ఈ ఆర్క్ అనేది ఖచ్చితంగా ఈ లైన్‌కి ఏదో ఒక చోట టచ్ అవుతూ పోతుందన్నమాట. ఇలా క్లిక్ చేశాననుకోండి ఒక చోటే టచ్ అవుతూ ఉంటుంది. ఆర్క్ అనేది చూడండి ఇలా వెళ్ళి ఇలా టచ్ అవుతది. పైకెళ్ళి మళ్ళీ 2 సార్లు టచ్ అవ్వదన్నమాట. అలాంటి వాటిని మనము సియాన్ కలర్ అని అంటామన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదా! సో, ఎందుకు ఈ కలర్‌ల గురించి తెలుసుకోవాలి అన్నది ఎక్కడుంటుంది మా విండోలో ప్రిఫరెన్సెస్‌లలో ఇక్కడికెళ్తే గనక సో, స్కెచ్‌అప్ ప్రిఫరెన్సెస్ అనే విండో ఓపెన్ అయ్యి ఇలా తెలుస్తుందది. సరే, ఓకే. ఇప్పుడు మనం యాక్సెసిబిలిటీ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ తెలుసుకోవాల్సింది చాలా ఇంపార్టెంటు మనకు షార్ట్ కట్స్. షార్ట్ కట్స్. ఎందుకు షార్ట్ కట్స్ ఇంపార్టెంట్ అంటే, మీరు ఫస్ట్ టైమ్ స్కెచ్‌అప్ వాడుతున్నారు. అసలు ఈరోజు ఇన్‌స్టలేషన్ చేశారు. అసలు దీని కమాండే తెలీదు మీకు. జస్ట్ అదేదో కర్సర్ తీసుకెళ్ళి అక్కడ పెడితే లైన్ కమాండ్ అనేది క్లిక్ చేస్తే మీకు యాక్టివేట్ అవుతుంది. కానీ లైన్ యాక్టివేట్ అయితుంది ఓకే. బట్ దాన్ని కమాండ్ ద్వారా యాక్సెస్ చేయాలంటే మీకెక్కడైనా చెప్తున్నారా వీళ్ళు దీని కమాండ్ లైను లేదా ఎల్ అని చెప్తున్నారా? లేదు కదా! అసలు మనం తెలుసుకోవాలి అనుకోండి. ఒక ఇక్కడ స్కెచ్‌అప్‌లో మనకు మహా అయితే గనక అన్ని కమాండ్స్ కలిపి ఒక 22నో ఉంటాయి. మిగతా వాటికి అసలు షార్ట్ కట్సే ఉండవు. మనం పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. అది ఎలా పెడతాము అన్నది చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మీరు విండోలోకెళ్ళాలి. విండోలోకెళ్ళి ప్రిఫరెన్సెస్ మీద క్లిక్ చేయాలి. ప్రిఫరెన్సెస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ లిస్ట్‌లో మీకు షార్ట్ కట్ అనే ఒక లిస్ట్ వస్తుంది. షార్ట్ కట్‌లో అసలు మీకు సార్ సిస్టమ్‌లో ఉన్న అన్ని షార్ట్ కట్స్ ఒకటేసారి నాకు తెలియాలి అనుకోండి సింపుల్. ఇక్కడ మీకు ఎక్స్‌పోర్ట్ అని ఉంటది కదా! కింద ఎక్స్‌పోర్ట్ బటన్ క్లిక్ చేసి లెట్స్ సే మీకు ఈ డెస్క్‌టాప్ పైన దీన్ని నేను షార్ట్ కట్స్ అనే పేరు టైప్ చేస్తున్నా. చేసేసి అది బై డిఫాల్ట్‌గా డాట్ ఫైల్‌తో సేవ్ అవుతుంది. ఇక్కడికెళ్ళి ఎక్స్‌పోర్ట్ అనండి. అని క్లిక్ చేసేసి ఓకే అంటారు. ఇప్పుడు మీరు డెస్క్‌టాప్‌కెళ్ళాలి గదా! ఈడికెళ్ళండి. డెస్క్‌టాప్‌కెళ్ళండి. డెస్క్‌టాప్‌లో ఏం పేరు ఇచ్చానమ్మా? షార్ట్ కట్స్ అనే పేరు ఇచ్చాను కదా! మీకు ఇక్కడ చూడండి షార్ట్ కట్ అనే పేరు దీన్ని డబుల్ క్లిక్ చేద్దాం. డబుల్ క్లిక్ చేస్తే ఇలా వెళ్ళండి. దీన్ని చూడండి జూమ్ ఔట్ చేస్తానిక్కడ. ఇవన్నీ షార్ట్ కట్స్ అనమాట. ఎన్నున్నాయి చూడండి ఓవరాల్‌గా కౌంట్ వచ్చేసి 29 ఉన్నాయి. ఇవి మీకు షార్ట్ కట్ యొక్క లిస్ట్. ఇక్కడ చూస్తే ఉన్నాయి చూసారా? ఇవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లిస్ట్‌లో చూడండి ఇప్పుడు నేను చూడండి లైన్ దానికి షార్ట్ కట్ ఏముందిమా? ఎల్ అని ఉంది. ఓకే. దాని తర్వాత వచ్చేసి మనకిక్కడ లెట్స్ సే మనకు లైక్ ఆర్క్ అనుకోండి.
ఓకేనా? ఇక్కడ చూడండి ఆర్క్ షార్ట్ కట్ ఏంటి మా ఏ 3 పాయింట్ ఆర్క్ అది. నార్మల్ ఆర్క్ అయితే గనక సో దానికి కూడా మళ్ళీ షార్ట్ కట్ ఏమన్నా ఉందో చూడండి. ఇక్కడ జస్ట్ ఎక్కడితో చూడండి ఆర్క్ టూల్ మనం కూడా పెట్టుకోవచ్చు షార్ట్ కట్స్. ఇక్కడ నేను కొన్ని షార్ట్ కట్స్ నేనే పెట్టేటి ఉన్నాయి. ఇక్కడ ఎలా పెడతాం అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇక్కడికి వెళ్దాము, దీన్ని క్లోజ్ చేసేస్తాం లేదా మినిమైజ్ చేసేద్దాం. స్కెచ్అప్కి వెళ్దాం. స్కెచ్అప్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు లైన్కి కమాండ్ ఏదో తెలుసుకోవాలి. నేను లైన్ అని తెలిసింది, ఎల్ అని తెలిసింది. లేదు సార్ నేను మాడిఫై చేయడమో రిమూవ్ చేయడమో ఏదో ఒకటి చేసుకోవాలనుకోండి. ఇక్కడికి వెళ్ళండి, ప్రిఫరెన్సెస్కి వెళ్ళండి. ప్రిఫరెన్సెస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ షార్ట్ కట్లో ఇక్కడ మీరు ఫిల్టర్లోకి వెళ్ళి లైన్ అని అన్నారు అనుకోండి. లైన్ అని టైప్ చేసినప్పుడు కూడా మళ్ళీ చాలా వచ్చేది చూడండి. అసలు లైన్ అనేది ఏంటి మనకు డ్రా కమాండ్ కదా. అంటే మనకి ఇనిషియల్గా ఏమీ లేదు అక్కడ, వాటిని మనం డ్రా చేస్తున్నాం కాబట్టి వీటన్నిటిని డ్రా కమాండ్స్ అంటాం. సరే ఎలా తెలుసు మీకు డ్రా కమాండ్ అని అంటే, ఇప్పుడు నేను ఇక్కడ టూల్ బార్స్ తీసుకునేటప్పుడు ఇక్కడ డ్రా అని ఉంది కదా, కిందికి ఇలా వెళ్ళారనుకోండి. ఇలా వెళ్ళినప్పుడు డ్రాయింగ్ అనేది చూసారా, ఇవన్నీ కూడా డ్రా కమాండ్స్ రిలేటెడ్ అనమాట. ఇక్కడ ఉన్న లైను, ఫ్రీ హ్యాండ్, రెక్టాంగిల్, రొటేటెడ్ రెక్టాంగిల్, సర్కిల్, పాలిగన్ ఇవన్నీ కూడా రొటేటెడ్ రెక్టాంగిల్ కిందకి వస్తాయి. అందుకోసం మనం డ్రాయింగ్ కమాండ్స్ అంటాం అనమాట. అంటే ఇనిషియల్గా మనము ఫస్ట్ టూల్ ఏదైతే మనకు డ్రా చేయాలో అసలు లైనే లేకుంటే మనం ఏం డ్రా చేయలేము. అలాగే రెక్టాంగిల్ లేకుంటే, సర్కిలే లేకుంటే, ఓకేనా, ఇవన్నీ బేసిక్ షేప్స్ అనమాట. ఆ బేసిక్ షేప్స్ని మనము డ్రాయింగ్ టూల్స్ అంటాం. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ప్రిఫరెన్సెస్కి వెళ్తున్నాం. ప్రిఫరెన్సెస్కి వెళ్ళి లైన్ అనే దాని మీద షార్ట్కట్లో క్లిక్ చేసిన తర్వాత ఫిల్టర్లో లైన్ అని టైప్ చేద్దాం. ఇది ఏ దానికి సంబంధించింది లైన్ అనేది? డ్రా కమాండ్ కదా చూడండి. అందుకే డ్రా స్లాష్ లైన్. ఏ కమాండ్ అజెండ్ చేస్తుంది చూడండి, ఎల్ అనే కమాండ్ అజెండ్ చేస్తుంది. ఒకవేళ దీన్ని తీసేద్దాం, మైనస్ అని క్లిక్ చేసేసి ఓకే అంటాను. ఇప్పుడు నేను కీబోర్డ్లోకి వెళ్ళి ఎల్ అని టైప్ చేస్తూ ఉన్నాను చూడండి, రాదు. ఎన్నిసార్లు మీరు టైప్ చేసినా కూడా రాదనమాట. మళ్ళీ అజెండ్ చేయాలనుకోండి, ఇక్కడికి వెళ్ళండి, ప్రిఫరెన్సెస్కి వెళ్ళండి. అలాగే ఈ విండో ఓపెన్ అవుతుంది. ఆ విండో ఓపెన్ అయిన తర్వాత షార్ట్కట్స్లో ఫిల్టర్స్లోకి వెళ్ళి లైన్ అంటారు. లైన్లలో మీరు డ్రా కమాండ్ అని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ యాడ్ షార్ట్ కట్ అని ఉంది కదా, అక్కడ ఎల్ అని టైప్ చేస్తారు. ఎల్ టైప్ కమాండ్ చేసినంత మాత్రాన అజైన్ అని అవ్వదు. అది కంపల్సరీ మీరు ఒక షార్ట్ కట్ అనేది టైప్ చేసిన తర్వాత దాని పక్కనే మనకు ప్లస్ సింబల్ ఉంటుంది ఒకటి. ఆ ప్లస్ సింబల్ని మీరు క్లిక్ చేస్తేనే అది అజైన్ అనేది అందుకు పోతుంది. మీరు జస్ట్ ఎల్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, కాబట్టి చూడండి ఇలా అన్నాను, ఎల్ అంటున్నా చూడండి, అసలు అజైనే అవ్వలేదు అది. సో మేక్ షూర్, సో ఆఫ్టర్ గోయింగ్ టు ద ప్రిఫరెన్సెస్ ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, షార్ట్కట్లోకి వెళ్ళి ఫిల్టర్లలో లైన్ అని టైప్ చేసిన తర్వాత సెలెక్ట్ దట్ లైన్ అండ్ లైన్ స్లాష్ లైన్ ఆప్షన్, టైప్ ద కమాండ్ ఎల్, దెన్ క్లిక్ ద ప్లస్ బటన్. ఈ ప్లస్ బటన్ని క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనకు ఈ ఎల్ అనేది కిందికి ఇలా వచ్చేస్తుంది. అప్పుడు అజైన్ అయిందని అర్థం అనమాట. ఇప్పుడు ఏం చేస్తారు, ఓకే అని క్లిక్ చేయండి. ఇప్పుడు కీబోర్డ్లో మీరు ఎల్ అంటున్నాను చూడండి, లైన్ కమాండ్ యాక్టివేట్ అయిపోయింది. అలాగా. సరే సార్, ఇప్పుడు దాని పక్కనే ఫ్రీ హ్యాండ్ టూల్ అని ఒకటి ఉంది. ఇక్కడ చూడండి ఫ్రీ హ్యాండ్, దానికి కమాండ్ ఉందా మనకి? నాకు తెలిసి అయితే కనుక సో ఇక్కడ ఫ్రీ హ్యాండ్ కమాండ్కి కమాండ్ లేదు. ఇప్పుడు నేను ఏం చేద్దాం, టైప్ చేద్దాం ఇక్కడ ఫ్రీ హ్యాండ్ అన్న. యాక్చువల్గా ఇక్కడ ఉంది షార్ట్ కట్, ఈ షార్ట్ కట్ నేను ఇచ్చాను అనమాట. అసలు దాన్ని తీసేద్దాం. అసలు ఇప్పుడు లేదు, ఫ్రీ హ్యాండ్ అనేది దానికి అసలు కమాండే ఉండదు మనకి స్కెచ్అప్. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఫిల్టర్లోకి వెళ్ళి ఫ్రీ హ్యాండ్ అని టైప్ చేసిన వెంటనే ఇక్కడికి వచ్చింది యాడ్ షార్ట్ కట్లలో. ఇప్పుడు నేను ఎఫ్ అనేది అడ్జస్ట్ చేద్దామని అనుకున్నాను. ఎఫ్ అనే టైప్ చేశాను, దాని తర్వాత ఓకే అంటున్నా. ఇక్కడ మీకు ఒక విండో చూపిస్తుంది. ఏంటి విండో అంటే, ఆల్రెడీ ఎఫ్ ఈజ్ కరెంట్లీ యూజ్డ్ బై టూల్ ఆఫ్సెట్. అంటే ఈ ఎఫ్ అనే షార్ట్ కట్ మనం ఇక్కడ ఆఫ్సెట్ చేయడానికి మనకు యూజ్ చేస్తున్నారు అనమాట. మీరు మళ్ళీ ఎఫ్ అని మళ్ళీ క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఎస్ అన్నో అంటుంది. వుడ్ యూ లైక్ టు రీఅసైన్ ఎఫ్ టు డ్రా లైన్ ఫ్రీ హ్యాండ్. మీరు ఒకవేళ ఈ ఎఫ్ కమాండ్ దీనికి వద్దు, ఆఫ్సెట్కి నాకు ఫ్రీ హ్యాండ్కి కావాలనేది కనుక ఎస్ చేయండి. లేదు అసలు వద్దు అనుకుంటే కనుక నో చేస్తారనమాట. మరి ఎట్లా, నాకు ఒక ఎఫ్ఏ ఉంటుంది కదా కీబోర్డ్లో, ఆ ఎఫ్ అనేది ఆల్రెడీ ఆఫ్సెట్ అనే దానికి వాడుతున్నా. అప్పుడు నేనేం చేస్తానంటే, ఇప్పుడు డబల్ లెటర్ ఇవ్వడానికి లేదు మీరు. అంటే ఎట్లాగా డబల్ లెటర్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ హ్యాండ్ కదా, ఎఫ్ఆర్ ఇద్దాం అనుకోండి. చూడండి, ఎఫ్ఆర్ ఇద్దాం అనుకుంటే అది ఏదో ఒక లెటర్ తీసుకుంటుంది. స్కెచ్అప్లో మనం డబల్ లెటర్ షార్ట్ కట్స్ ఇవ్వలేమన్నమాట. ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే మీరు ఏం చేయాలి అంటే, ఇప్పుడు మీరు కంట్రోల్ హెల్ప్ కానీ, ఆల్ట్ హెల్ప్ కానీ, షిఫ్ట్ కానీ, ఇలాంటి ట్యాబ్ కానీ ఇలాంటివి హెల్ప్ ఏమైనా తీసుకోవచ్చు అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు నేను షిఫ్ట్ ఎఫ్ అన్నాను అనుకోండి, చూడండి షార్ట్ కట్ వచ్చింది కదా. ఇప్పుడు నేను అజైన్ చేస్తే అజైన్ అవుతుంది మంచిగా. అలాగా సార్ నాకు షిఫ్ట్ ఎఫ్ కూడా వేరే దానికి వచ్చింది అనుకున్నాం, ఒకవేళ కంట్రోల్ ఎఫ్ వాడండి, అది ఉందనుకున్నాం, ఒకవేళ ఆ షార్ట్ కట్ కూడా ఉందని అనుకోండి, ఆల్ట్ ఎఫ్ వాడదాం. సరే ఈ షార్ట్ కట్ కూడా ఉందని అనుకోండి, కంట్రోల్ షిఫ్ట్ ఎఫ్ వాడండి, లేదా షిఫ్ట్ కంట్రోల్ ఎఫ్ ఇలా వాడండి, లేదా
ఆల్ట్ కంట్రోల్ ఎఫ్ ఇలా వాడొచ్చు. లేదా షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ లేదా నంబర్ ప్యాడ్ లేదా బ్యాక్ స్పేస్ ఇట్లా మనం ఏది కావాలంటే అది. బ్యాక్ స్పేస్ ప్లస్ జస్ట్ బ్లాక్ ప్లేస్ స్పేస్ నొక్కినా కూడా చూడండి బ్యాక్ స్పేస్ అని వస్తుంది కదండి. బ్యాక్ స్పేస్ నొక్కితే మీకు ఈ ఫ్రీ హ్యాండ్ అనేది వస్తుంది. కానీ అది అజెంట్ చేయకండి. ఎందుకంటే బ్యాక్ స్పేస్ మనం ఏదైనా అరేంజ్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం కదా, అది వద్దు మనకి. సో కాబట్టి ఇప్పుడు షిఫ్ట్ ఎఫ్ అనేది పెట్టుకున్నాం, ఇక్కడ షార్ట్ కట్ పెట్టేసుకొని ఓకే జస్ట్ ప్లస్ అని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ అజైన్ అవుతుంది. దాని తర్వాత ఓకే అని క్లిక్ చేస్తారు. అలా మన షార్ట్ కట్ మనమే పెట్టుకోవచ్చు అనమాట. సరే ఇది ఓన్లీ డిఫాల్ట్‌గా స్కెచ్‌అప్‌లో ఉన్న వాటికేనా అంటే కాదు. ఒకవేళ మీ దగ్గర ఏదైనా ఒక ప్లగిన్ ఉందనుకోండి, ప్లగిన్ కూడా మీరు యూజ్ చేయొచ్చనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ప్లగిన్ ఉంటది. ప్లగిన్ పేరు వచ్చేసి లెట్స్ సే ఫేస్ అప్ అని అనుకోండి. ఫేస్ అప్ అనే దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి ఫేస్ అప్ ఎక్స్ట్రూడర్, ఫేస్ అప్ సుమోన్ ప్లస్ ఎక్స్ట్రూడర్, ఫేస్ అప్ ప్లస్ సుమోన్ ఫేసెస్ అని ఉంది కదా. అంటే ఏంటంటే దీనికి యాక్చువల్‌గా షార్ట్ కట్ ఉండదు. ఇప్పుడు నేను తీసేసాను. ఇప్పుడు చూడండి ఫేస్ అప్ అనే దాన్ని క్లిక్ చేసుకొని ఇప్పుడు నేను కంట్రోల్ ఎఫ్ అని క్లిక్ చేసుకొని షార్ట్ కట్ అజైన్ చేస్తాను. ఓకే అంట. అసలు ఏంటి కంట్రోల్ ఎఫ్ అంటే ఏమవుతది? ఇప్పుడు చూడండి ఒక రెక్టాంగిల్ ఒక లైన్ ఏదైనా డ్రా చేశాం. ఇక్కడ ఒక లైను, ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్ ఇలా డ్రా చేశాను. ఈ సర్ఫేస్ అనేది క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్‌గా స్కెచ్‌అప్‌లో. అది లేదనుకున్నాం. ఇప్పుడు ఈ లైన్స్ అన్నిటి సెలెక్ట్ చేసుకొని నేను ఆ సర్ఫేస్ ఆటోమేటిక్‌గా క్రియేట్ చేయాలి అనుకోండి. ఇప్పుడు నేను కంట్రోల్ ఎఫ్ అంటే గనక సర్ఫేస్ ఫార్మ్ అయింది చూడండి. కానీ మీ దాంతో చేస్తే రాదది. ఎందుకు రాదంటే నా దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్లగిన్ అనేది మీరు ఇన్‌స్టాలేషన్ చేసి ఉండాలి. ఇక్కడ ఉంటది. ఇలా ఉంటది. ఫేస్ అప్ అనే ఒక టూల్ ఉంటదన్నమాట. ఈ టూల్‌ని నేను ఇక్కడికెళ్ళి క్లిక్ చేయకుండా నేనేం చేశాను, ఇక్కడ షార్ట్ కట్ అనేది ఇచ్చాననమాట. ఇలా పెడదాం. ఇప్పుడు కంట్రోల్ ఎఫ్ అన్నాను చూడండి. ఆటోమేటిక్‌గా అది సర్ఫేస్ అనేది క్రియేట్ చేసేసింది. ఇలా మనకేంటంటే ప్లగిన్స్ అయినా సరే మనం షార్ట్ కట్ అనేది ఇచ్చేయొచ్చనమాట. అది మనకు ఈ ప్రిఫరెన్సెస్‌లో షార్ట్ కట్స్ వల్ల అడ్వాంటేజ్. సరే ఓకే. ఇప్పుడు మనకు షార్ట్ కట్స్‌లోకెళ్ళిపోయి ఇక్కడ ఏ షార్ట్ కట్ కావాలంటే ఆ షార్ట్ కట్ ఇవ్వడం తెలిసింది. ఒకవేళ సార్ నేను అన్ని షార్ట్ కట్స్ పెట్టుకోనున్నా, నేను వాడే షార్ట్ కట్స్ అన్నీ కూడా మా ఫ్రెండ్‌కి ఇవ్వాలని అనుకున్నా. లేదా ఒక కంపెనీ ఆర్గనైజేషన్ అనేది ఉంది. ఆ ఆర్గనైజేషన్‌లో అందరూ కూడా సేమ్ షార్ట్ కట్సే వాడాలని ఒక రూల్ గాని, లేదా ఒక ఫార్మాట్ గాని ఉందని అనుకోండి. ఫస్ట్ పర్సన్ ఏం చేస్తాడు? ఎవరైతే ఈ రూల్ పెట్టారు గదా! వాళ్ళు అన్నిటికి ఏమైతే వాడుతున్నారో వాటన్నిటికి ఒక్కొక్కటి ఇలా సెలెక్ట్ చేసుకొని షార్ట్ కట్ ఇచ్చుకుంటూ పోతారనమాట. ఇచ్చుకున్నాక ఎక్స్‌పోర్ట్ చేస్తే సరిపోతుంది గదా! ఎక్స్‌పోర్ట్ చేస్తే మీకు ఒక డాట్ ఫైల్‌లో ఎక్స్‌టెన్షన్‌లో మీకు నోట్‌ప్యాడ్‌లో వచ్చేస్తది గదా! ఆ ఫైల్‌ని ఏం చేస్తారు? అందరికి ఇచ్చేస్తారు సిస్టమ్‌లో. అందరికిచ్చేసి వాళ్ళేం జేస్తారు, ఇంపోర్ట్ అని క్లిక్ జేసుకొని, ఆ షార్ట్ కట్ ఎక్కడైతే ఉందో దాన్ని క్లిక్ జేసుకొని, ఇక్కడ ఇంపోర్ట్ జేశారనుకోండి, వాళ్ళు వాడుతున్న షార్ట్ కట్స్ అన్నీ మీ దాంట్లో గూడా వచ్చేస్తాయన్నమాట. ఒకటేసారి డంప్ చేయడం. అంటే ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు, లేదా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. దానికోసం ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ అనే ఆప్షన్ అనేది ఉంది మనకి. ఇవి మనకు చాలా ఇంపార్టెంట్. ఇవి తెలుసుకున్నాక నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ షార్ట్ కట్ ఆర్ మేబీ ఆప్షన్ తెలుసుకోవాల్సిందేందంటే మీరు, సో ప్రిఫరెన్సెస్‌లో అయితే గనక మనకి ఈ 2 అనేవి సరిపోతాయి బేసిక్‌గా ఇనిషియల్ క్లాసెస్‌లో చెప్పుకునేటప్పుడు. నెక్స్ట్ క్లాసెస్‌లో వేరేటివి చెప్పుకున్నాం. అండ్ టెంప్లేటు ఇక్కడ ఒక వర్క్ స్పేస్ గురించి చూద్దాం. ఈ వర్క్ స్పేస్‌లో మీకేముంటుందంటే ఇక్కడ రీసెట్ వర్క్ స్పేస్ అంటే గనక అప్పటిదాకా ఏదైతే గజిబిజిగా అన్ని ప్లేస్ చేసుకునేటివన్నీ కూడా మంచిగా వచ్చేస్తాయి. లేదు ఈ ఫస్ట్ ఆప్షన్ చాలా ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే గనక యూజ్ లాగ్ టూల్స్ అనేది ఉంది చూడండి. ఇక్కడ మీకు ఐకాన్స్ కనిపిస్తున్నాయి కదా! నేను దాన్ని తీసేసి ఓకే అన్నాననుకోండి. చూడండి ఐకాన్స్ అన్నీ ఎలా కనిపిస్తున్నాయి చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. ఎప్పుడు చిన్న చిన్నగా వాడతాం మనము? ఎప్పుడు వాడతామంటే ఇప్పుడు చూడండి నేను యాక్చువల్‌గా నా దగ్గర షార్ట్ కట్స్ దండిగా ఉన్నాయి. చాలా ఉన్నాయని చెప్పాను కదా! సో, ఇప్పుడు ఆ చాలా ఉన్నప్పుడు ఇప్పుడు మనకు ఇంత పెద్ద సైజ్ తీసుకుంటే చూడండి ఆ షార్ట్ కట్స్ అన్నీ ఏమైనాయి? అసలు నాకు అన్ని షార్ట్ కట్స్ ఒకటేసారి స్క్రీన్ మీద పెట్టేస్తే అసలు నేను డ్రాయింగ్ ఎక్కడ చేయాలి? ఇంక డ్రాయింగ్ అనేది చేయలేం కదా! సో, ఆ సిట్యుయేషన్‌లో మనం ఏం చేస్తామంటే, ఇలా చిన్న చిన్నగా చేసినప్పుడు మహా అయితే అవన్నీ కలుపుకున్నా కూడా ఇది ఇక్కడి దాకా వస్తాయి. ఇక్కడి దాకా వస్తాయి అంతే. ఇక్కడ మిగతా స్పేస్ అంతా కూడా మనం డ్రాయింగ్ చేసుకోవచ్చు. అలా మనకు డ్రాయింగ్ స్పేస్‌ని మనం సెట్ చేసుకోవచ్చు. లేదు సార్ నాకు అన్ని టూల్స్, ప్లగిన్స్ ఒకటేసారి చేయం గదా! అనుకున్నప్పుడు సో, మనం ఏం చేస్తామంటే యూజ్ లార్జ్ అని పెట్టుకొని ఇలా పెట్టుకుంటాం. దాని తర్వాత ఒక్కొక్కటి మనం ఇలా క్లిక్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నాకు లెట్స్ సే జేహెచ్ఎస్ పవర్ బార్ కావాలి. ఇలా అనగానే ఇలా టూల్ అనేది వచ్చేస్తది. ఏ టూల్ కావాలో వాడుకొని తర్వాత మళ్ళీ దాన్ని క్లోజ్ కావాలంటే చేసుకోవచ్చనమాట. అది బేస్డ్ ఆన్ ద యూజర్‌ని బట్టి అది మారిపోతూ ఉంటుంది. ఎలా పెట్టుకోవాలి ఏంటి అన్నది. ఇది యాక్చువల్‌గా ఇనిషియల్ సెటప్. సరే ఓకే. దీని తర్వాత ఇంపార్టెంట్ ఇంకొకటుందని చెప్పాను కదా! అదేంటంటే, అది ఆటోకాడ్ గాని, స్కెచ్‌అప్ గాని, ఇంకో ఏదైనా సాఫ్ట్‌వేర్ కానీ, మనం ఒక సాఫ్ట్‌వేర్ వాడుతున్నాము అంటే, అసలు మనం లైన్ నేనిక్కడ పెట్టుకొని ఏదో డ్రా చేస్తున్నా కదా! ఇలా లైన్ అన్నాను. ఇలా పెట్టి ఇలా వెళ్తున్నాను. అది ఏ డైమెన్షన్‌లో వస్తుంది? ఎంతొస్తుంది అసలు ఆ లైను?
5 ఫీట్ ఉందా? 5 మీటర్ ఉందా? 5 ఇంచెస్ ఉందా? సెంటీమీటర్ ఉందా? అసలు 5 యార్డ్స్ ఉందా? కిలోమీటర్ ఉందా? ఎంతుందో మీకు తెలియాలి గదా! సో, అది తెలియకుండా మీరంతా డ్రా చేసిన తర్వాత మీరు ఎవరికైనా చూపించారనుకోండి, వాళ్ళడిగేది ఏ డైమెన్షన్‌లో ఉంది ఇది అనేది అడుగుతారు. ఆ డైమెన్షన్ మీకు తెలియలేదనుకోండి, అప్పటిదాకా మీరు డ్రా చేసిందంతా కూడా వేస్ట్ అని అర్థం. అంటే దేర్ ఈస్ నో యూజ్ అనమాట. అంతే కదా! ఒక మొత్తం డ్రా చేసి అది ఏ స్కేల్‌లో ఉందో మనం చెప్పలేకుంటే గనక, ఆ మొత్తం డ్రాయింగ్ అసలు కంప్లీట్‌గా దాన్ని అప్పటిదాకా డ్రా చేసి వేస్ట్ అని అర్థం. సో, అప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇక్కడికెళ్ళిపోయి ముందు యూనిట్ సెటప్ చేయాలన్నమాట. యూనిట్ సెట్ చేయాలంటే చూడండి, విండోలోకెళ్తాం. ఇక్కడ మోడల్ ఇన్ఫో అని ఉంటుంది. మోడల్ ఇన్ఫోలో మనకు యూనిట్స్ అనేవి ఉంటాయి. ఈ యూనిట్స్‌ని క్లిక్ చేస్తాం. మోడల్ ఇన్ఫోలో యూనిట్స్ క్లిక్ చేస్తాం. ఇక్కడ చూడండి మీకు ప్రతిదీ ఆర్కిటెక్చరల్ అని, ఇంజినీరింగ్ అని, డెసిమల్ అని, ఫ్రాక్షనల్ అని ఇలా వస్తాయన్నమాట. దీంతోనే పెట్టాలని రూల్ ఎక్కడ లేదు. అంటే మీరు యూజ్ చేసినప్పుడు ఆర్కిటెక్చర్‌లే పెట్టాలి. అలాగే ఇంజినీరింగే పెట్టాలి. లేకుంటే డెసిమలే పెట్టాలి ఇక్కడ. లేకుంటే ఫ్రాక్షనల్ ఆన్ చేయాలనేది రూల్ అయితే ఎక్కడా లేదు. యూజర్‌ని బట్టి మారిపోతుంది. నేను ఎక్కువ ఫీస్‌లో, ఇంచెస్‌లో వాడుతుంటే ఒకలాగా పెడతాను. లేదు నేను ఎంఎంలో, సెంటీమీటర్‌లో వాడుతుంటే నా ఆప్షన్స్ నేను పెట్టుకుంటాను. అంతే కదా! దీంతో రూల్ ఏమి ఉండదు. రూల్ అనేది ఉంటే గనక అసలు ఇన్ని ఆప్షన్స్ ఇవ్వరు కదా! ఇదే పెట్టుకోవాలి అనుకున్నప్పుడు. లెట్స్ సే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కిటెక్చర్‌కెళ్దాం. మీరు ఆర్కిటెక్చర్ పెట్టుకున్నప్పుడు మీరు ల ఆ డ్రా చేసే లైన్ అంతా కూడా ఏ డైమెన్షన్‌లో వస్తుంది చూడండి ఇక్కడ. ఫీట్స్ అండ్ ఇంచెస్‌లో వస్తుంది. అంటే మీకేమైనా ఆప్షన్ ఉందా ఇక్కడ చేంజ్ చేసుకునే ఆప్షన్ లేదు ఇంకా. ఇవన్నీ చూడండి ఫేడ్ ఔట్ అయిపోయినాయి. అంటే గ్రే ఔట్ అంటాం కదా! అట్లా అయిపోయినాయి. దీన్ని వాడలేమన్నమాట. అసలు క్లిక్ కూడా చేయలేము మనం. సరే ఓకే. ఇప్పుడు నేనేం చేస్తాను ఆర్కిటెక్చర్ బదులు ఇంజినీరింగ్ పెట్టామని అనుకున్నాం. ఈవెన్ దో ఇంజినీరింగ్ పెట్టినా కూడా చూడండి ఈసారి ఎలా వస్తుంది? ఇంతకుముందు ఫీట్స్, ఇంచెస్ అలా వచ్చేది కదా! ఇప్పుడేమో డైరెక్ట్‌గా 6.79 సంథింగ్ ఇలా వస్తుంది. అంటే ఇది కూడా ఫీటే. అంటే 1.26 టు 1 ఫీట్, 1.2696 ఫీట్ అలాగా. సరే ఓకే. తర్వాత ఫ్రాక్షనల్‌లో పెట్టుకున్నాం. మీరు ఫ్రాక్షనల్‌లో పెట్టుకున్నా కూడా ఇప్పుడు చూడండి వాల్యూస్ ఎలా కనిపిస్తున్నాయి. ఫ్రాక్షనల్‌లో పెట్టుకుంటే గనక 35, 5/8, 36, 11/16 ఇది ఇంకా కన్‌ఫ్యూజన్ క్రియేట్ ఎక్కువ చేస్తుంది. అంటే దీంతో అలవాటు ఉన్నోళ్ళు దీంతో చేసుకుంటారనమాట. సరే ఓకే. ఇలా కాకుండా సార్ నేను దీని బదులు డెసిమల్‌లో పెట్టుకున్నారనుకోండి. ఎప్పుడైతే మీ ఫార్మాట్‌ని డెసిమల్‌లో పెట్టుకుంటారో అప్పుడు మన ఆప్షన్ అనమాట ఇక్కడ. ఇవన్నీ హైలైట్ అవుతాయి. అంటే ఇప్పుడు మీరు ఇంచెస్‌లో పెట్టుకోవాలనుకున్నారా? లేకుంటే డ్రా చేసేటప్పుడు డ్రాయింగ్ మొత్తాన్ని లేదంటే గనక ఫీట్‌లో పెట్టాలా? యాడ్స్‌లో పెట్టాలా? ఎలా పెట్టాలనేది ఇప్పుడు మీ చాయిస్ అనమాట. ఇప్పుడు చూడండి ఒక లైన్ తీసుకుంటాను. లైన్ తీసుకుంటాను. ఇక్కడ పెట్టి ఇలా అనేటప్పుడు చూడండి అది ఎలా వస్తుంది? సెంటీమీటర్‌లో వస్తుంది. నేను తర్వాత ఇక్కడికెళ్ళిపోయి దీన్ని ఇంచెస్‌లో పెడితే అది డిస్‌ప్లే చేయడం చూడండి ఇంచెస్‌లో డిస్‌ప్లే చేస్తుంది. అట్లాగనమాట. మనం ఏది అందుకోవాలంటే అది అంత పెట్టుకోవచ్చు. దాని తర్వాత డిస్‌ప్లే ప్రిసిషన్ అని ఉంది. ఈ డిస్‌ప్లే ప్రిసిషన్ అంటే మీనింగ్ ఏంటంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ మనకు అక్కడ ఎగ్జాక్ట్ ప్రిసిషన్ వాల్యూతో మనం చూపించాలి. డైమెన్షన్స్ మార్క్ చేసేటప్పుడు అన్నది ఇదనమాట. అంటే ఏంటి ఇప్పుడు మీకు 0 ఇంచెస్ అని పెట్టారనుకోండి. ఇప్పుడు నేను ఇలా అనేటప్పుడు చూడండి అక్కడ వాల్యూ ఎంత చూపిస్తుంది మీకు 21 తర్వాత 22 తర్వాత 25 అలా చూపిస్తుంది. అలా కాకుండా ఇప్పుడు నేను 00 ఇచ్చాననుకోండి. ఇప్పుడు చూడండి 11 తర్వాత 0.22 ఇంచెస్ తర్వాత 16.36 ఇంచెస్ అట్లాగా. లేదు నేను ఇక్కడ ఇన్ని డిజిట్స్ పెట్టాననుకోండి. చూడండి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ 17.229567 అలా ఇస్తే గనక అసలు మనం చేసేటప్పుడు కూడా ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్. కాబట్టి 1 ఆర్ 2 ప్రిసిషన్స్ అనేవి మాక్సిమం సరిపోతాయన్నమాట. ఎప్పుడు ఇంచెస్‌లో చేసేటప్పుడు. కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే ప్రస్తుతానికైతే 0 పెట్టేసేయండి. ప్రిసిషన్ ఎగ్జాక్ట్‌గా పాయింట్ ఇంచెస్ కావాలి అనుకున్నప్పుడు ఇది. అంటే 1.28.3 ఇంచెస్, 29.5, 29.9 ఇంచెస్ అట్లా పెట్టుకోవాలనుకున్నప్పుడు అట్లా అన్నమాట. సరే ఓకే. అది మేజర్‌గా ఇంపార్టెంట్. మరి ఇవేంటివి ఏరియా అనేవి ఇవేంటి ఏంటి? ఏరియా అనేవి ఇవన్నీ ఎప్పుడు హెల్ప్ అవుతాయంటే మీకు, సార్ మనం మొత్తం ఒక లైన్ ఇలాగా పెట్టి క్లోజ్ చేసామని అనుకోండి. ఇప్పుడు దీని ఏరియా అడిగారనుకోండి ఎవరైనా. ఇప్పుడు ఈ ఏరియా ఎంతుంది అనేది ఎలా చెప్పగలుగుతారు మీరు? ముందు ఈ లైన్ యొక్క లెంత్ ఎంతుందో తెలియాలి. దానికి షార్ట్‌కట్ డి అని ఉంటది. ఇప్పుడు దీన్ని ఈ లైన్ ఇలా క్లిక్ చేసుకొని ఇలాగా 19 ఇంచెస్ బై 14.6 ఇంచెస్ మీరు మల్టిప్లై చేస్తే గనక దాని ఏరియా అనేది వస్తది. కానీ అది మీకు ఏదంత వస్తుంది? స్క్వేర్ ఫీట్‌లో వస్తదా? స్క్వేర్ ఇంచెస్‌లో వస్తదా? స్క్వేర్ మీటర్‌లో వస్తదా? సో, మనం పెట్టుకున్న యూనిట్స్‌ని బట్టి. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా ఇది స్క్వేర్ ఫీట్‌లో ఉంది కాబట్టి, ఓవరాల్ ఏరియా మనకు స్క్వేర్ ఫీట్‌లో మనకు చెప్పాలి. అసలు మనకు అంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఆటోకేల్ అయితే మన కమాండ్ టైప్ చేయాలి. ఇక్కడ కమాండ్ కూడా టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఏం చేస్తారంటే, సింపుల్‌గా ఇక్కడ మధ్యలో సర్ఫేస్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేసుకొని, ఇక్కడ ఎంటిటీ ఇన్ఫో అని ఉంటది. దాంతోకెళ్తే చూడండి మనకు ఏరియా అనేది చూపిస్తుంది చూడండి ఇక్కడ. 1.93 స్క్వేర్ ఫీట్ అని చెప్తుంది. నాకు ఏరియా స్క్వేర్ ఫీట్‌లో కాకుండా స్క్వేర్ ఇంచెస్‌లో అని క్లిక్ చేశారనుకోండి, మీ ఏరియా అంతా అదే 277.37 స్క్వేర్ ఇంచెస్ అని చెప్తుందనమాట.
అంటే సిస్టమే కాలిక్యులేట్ చేసి చెప్తుంది మీకు. ఈ ఇంత యూనిట్స్ మీరు పెట్టుకున్నారు కాబట్టి అంత స్క్వేర్ ఇంచెస్‌లో ఉంది అని. లేదు ఇప్పుడు నాకు ఇక్కడికొచ్చేసి ఎంఎం అన్నారనుకోండి. చూడండి ఎంఎం, స్క్వేర్ ఎంఎం. సో, 1,78,950.68 స్క్వేర్ ఎంఎంలో ఉంది. అలాగా మనం పెట్టుకోవచ్చనమాట. అది మనకు దీనివల్ల అడ్వాంటేజ్. దాని తర్వాతొచ్చేసి వాల్యూమ్. వాల్యూమ్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుంది మనకి? ఒక ఆబ్జెక్ట్ అనేది లెట్స్ సే ఇప్పుడు మనకు ఇది జస్ట్ నేనేం చేస్తానంటే పుష్పుల్ అని కొంచెం షార్ట్‌కట్ వచ్చేసి ఇక్కడ పి అని ఉంటది. దీన్ని క్లిక్ చేసుకొని ఇలా పైకనుకున్నా. అన్న తర్వాత ఈ మొత్తాన్ని ట్రిపుల్ క్లిక్ చేయండి. అంటే 3 టైమ్స్ మౌస్ లెఫ్ట్ బటన్‌తో క్లిక్ చేసి, దాన్ని రైట్ క్లిక్ చేసేసి గ్రూప్ అని చేశారనుకోండి, గ్రూప్ అని ఉంటుంది. ఎలా, ఎందుకు, ఏంటనేది నెక్స్ట్ క్లాస్‌లో మనం క్లియర్‌గా చూద్దాం. ఇప్పుడు నేను ఇదంతా ఏంటి మనకు అన్ని సైడ్‌లు క్లోజ్డ్‌గా ఉన్న ఒక బాక్స్ కదా! లెట్స్ సే ఇది ఒక వాటర్ ట్యాంకో ఏదో ఒకటి అనుకుందాం. ఇందులో నాకు ఎన్ని లీటర్ల వాటర్ పడతదని అడిగారు ఎవరైనా. ఎలా చెప్తారు మీరు ఎన్ని లీటర్ల వాటర్ పడతాయో? అసలు మనకది ఎంత లెంతు, ఎంత విడ్త్, ఎంత హైట్ ఉంది, వాల్యూమ్ ఎంత తెలియాలి గదా! సో, ఇప్పుడు నాకు అది మనం తెలుసుకోవడము, దాన్ని కాలిక్యులేట్ చేయడం ఇదంతా టైమ్ వేస్ట్. ఇప్పుడు నేనేం చేస్తానంటే జస్ట్ ఇలా క్లిక్ చేసేసుకొని, ఇప్పుడు అది ఆల్రెడీ 3డీ మోడల్ కాబట్టి అక్కడ చూడండి వాల్యూమ్ అనేదొస్తుంది. 1.28 స్క్వేర్ ఫీట్ అన్నమాట. ఇది నేను స్క్వేర్ ఫీట్‌లో పెట్టాను కాబట్టి అలా వచ్చింది. నేను లీటర్స్ అన్నాననుకోండి, దీంతో ఎన్ని లీటర్స్ పడతాయంటే ఇప్పుడు 36.36 లీటర్ ఆఫ్ వాటర్ అనేది పడుతుందన్నమాట. చూడండి ఎంత ఈజీగా ఉంటుంది. మనకు ఇప్పుడు లెంత్, విడ్త్, హైట్ కాలిక్యులేట్ చేసి అది స్క్వేర్ ఫీట్‌లో వచ్చి దాన్ని మనం లీటర్ కన్వర్ట్ చేయాలంటే ఒక మల్టిప్లైయర్ వాల్యూ ఉంటది. దాన్ని టైప్ చేసి ఎన్ని లీటర్స్ పడతాయని చెప్పాలి. దాని బదులు జస్ట్ దీన్ని ఇక్కడ నేను వాల్యూమ్‌లో స్క్వేర్ మీటరో, లీటర్సో పెట్టుకుంటే ఇక్కడ ఎంటిటీ ఇన్ఫోకి పోయినప్పుడు ఎన్ని లీటర్స్ పడుతుందో ఎగ్జాక్ట్‌గా చెప్తుందన్నమాట. అది మనకు యూనిట్ సెటప్ ఎలా పెట్టుకోవాలి అన్నది. ఇంకా ఇక్కడ చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా ఇన్ డెప్త్‌గా మనకు యూనిట్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు చెప్పుకున్నాం. ఇవి బేసిక్‌గా సెటప్ చేసుకోవాల్సింది మనం. ఈ బేసిక్ సెటప్ అంతా చేసుకున్న తర్వాతనే నెక్స్ట్ క్లాసెస్‌కెళ్తామనమాట. నెక్స్ట్ క్లాసెస్‌లో మీకేం చెప్తానంటే, ఇప్పుడు లైన్ అని ఉంటుంది కదా! లైన్‌కు మనకు ఇక్కడ షార్ట్‌కట్ అనేది ఆల్రెడీ చెప్పుకున్నాం. లైన్ క్లిక్ చేసిన తర్వాత అసలు ఎలా డ్రా చేయాలి? ఇలా డ్రా చేసేటప్పుడు ఈ పక్క గ్రీన్ వస్తుందంటే దాని మీనింగ్ ఏంటి? రెడ్ వస్తుంది మీనింగ్ ఏంటి? పైకెళ్ళాలంటే ఎట్లాగా? అసలు షేప్స్ ఎలా డ్రా చేయాలి? లైన్‌కి సంబంధించిన కాన్సెప్ట్ అంతా కూడా ఆల్‌మోస్ట్ 30 మినిట్స్ 25-30 మినిట్స్ అంతా లైన్ గురించి ఉంటుంది. ఆ లైన్ గురించి అంతా కూడా మనం నెక్స్ట్ క్లాసెస్‌లో మనం చెప్పుకుందాం.